హలో అండి, శ్రోతలకు నమస్కారం. గంధర్వ యజ్ఞం నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఈ నవల చాలా ఇంట్రెస్టింగ్గా, సస్పెన్స్గా ఉంటుందండి. ఈ నవల విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, ఏమిటి చలపతి అంత సీరియస్గా ఉండవు, కాస్త నవ్వయ్యా, కొంపలే మునిగిపోవు. ఆ ఉదయం 11 గంటలకి చలపతిరావును చూడవచ్చిన రవీంద్ర జోక్ చేస్తూ నవ్వాడు. కానీ చలపతిరావు చాలా సీరియస్గా ఉన్నాడు, కోపంగానూ ఉన్నాడు. ఏదన్నా ఒక పని అనుకుంటే అది చకచకా టైంకి జరిగిపోవాలి, అంతేగాని చాంతాళ్ళ సాగితే నాకు చిరాకు. ఆ పైన ఆలస్యం అమృతం విషం అన్నారు. ప్రమాదం కూడా. చేయాల్సిందంతా చేసి తీరిగ్గా వచ్చి ఇప్పుడు నవ్వమంటున్నావు. ఎలా నవ్వమంటావు రవీంద్ర అని అడిగాడు గంభీరంగా చలపతిరావు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికి? విషయం అర్థం కాక ముఖం చిట్లించి అడిగాడు రవీంద్ర. దేనికా? ఇంకా దేనికని అడుగుతున్నావా? బుద్ధి లేని సలహా ఒకటి ఇచ్చావుగా, శవాన్ని ఆఫీస్ గేటు ముందు పడేయమని. దాని ఫలితం వాళ్ళు జాగ్రత్త పడిపోయారు. మనం టార్గెట్ చేసిన మిగిలిన 9 సిటీలో కనిపించడం లేదు. ఇళ్ల దగ్గర కానీ ఆఫీస్లో కానీ లేరట. ఇంతకుముందే ఫోన్ చేశాడు వాడు అని అరచాడు అసహనంగా చలపతిరావు. దానికంత హైరానా దేనికి? వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎన్ని రోజులు దాక్కుంటారు? మనం నియమించిన వాడు సమర్థుడు, త్వరలోనే పని ముగిస్తాడు. డోంట్ వరీ అంటూ చలపతిరావు మాటల్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ వచ్చి ఎదురుగా కూర్చున్నాడు రవీంద్ర. రవీంద్ర మాటలు చలపతిరావుని శాంతింపజేయలేకపోయినాయి. చాలా అసహనంగా రవీంద్ర వంక చూశాడు. 3వ కంటికి తెలియకుండా చలపతి పనులు జరిగిపోవాలి. అది నా పాలసీ. నీలా ఎదురు చూస్తూ కూర్చోవడం నాకు అలవాట్లేదు. 3వ కంటికి తెలియకుండా తలచిన పనులు జరిగిపోవాలి. అది నా పాలసీ. నీలా ఎదురు చూస్తూ కూర్చోవడం నాకు అలవాట్లేదు. ద్వాపర అసాధ్యుడని నువ్వే అన్నావు. ఎలా తెలిసిందన్నది అప్రస్తుతం. మన టార్గెట్ వాడికి తెలిసిపోయింది. ఆ 9 సిటీ నుంచి బయటికి పంపించేసి ఉంటాడని నా అనుమానం. అదే నిజమైతే ఇప్పట్లో వాళ్ళు సిటీకి తిరిగి రారు. ఈ లోపల ఈ వ్యవహారం వెనుక మనం ఉన్నాం తెలిస్తే ద్వాపర్ మనల్ని వదలడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ముందు ఆ 9 ఎక్కడికి వెళ్ళారో వాళ్ళ ఆచూకీ తెలియాలి, త్వరగా తెలియాలి. ప్రయత్నించు అంటూ హెచ్చరించాడు. సరే, దానికి ఎందుకంత టెన్షన్? నా మనిషి ఒకడు ఆ ఇంట్లో పని చేస్తున్నాడని చెప్పాను కదా, ఫోన్ చేసి ఇప్పుడే కనుక్కుంటాను అంటూ సెల్ ఫోన్ అందుకుని ఫోన్ చేశాడు. 10 సెకండ్ల తర్వాత అవతలి మనిషి లిఫ్ట్ చేశాడు. ఏరా, అక్కడి పరిస్థితి ఎలా ఉంది అడిగాడు. ఎక్కడి పరిస్థితి సార్? అటునుంచి ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా వచ్చేసరికి తెల్లబోయాడు రవీంద్ర. ఎక్కడేమిట్రా ఫూల్, ఉమాదేవి గారింట్లో పరిస్థితి గురించి అడుగుతున్నాను అన్నాడు ఒకంత విసుగ్గా. భలేవారు సార్, నన్ను ఇక్కడ పనిలోంచి తీసేసి 2 వారాలైంది. ప్రస్తుతం ఆ ఇంటి విషయాలేమీ నాకు తెలియదుగా అన్నాడు అవతలి వ్యక్తి. ఆ మాటలు వినగానే మసిపూసినట్టు మాడిపోయింది రవీంద్ర ముఖం. మనసులో కంగారు అధిగమిస్తుండగా, ఏమైంది? ఎందుకు నిన్ను పనిలోంచి తీసేశారు? నాకు విషయం నువ్వెందుకు చెప్పలేదు అని అడిగాడు. చెప్తే ఏం చేస్తారు? మీరు చెప్తే మళ్ళీ పనిలోకి తీసుకుంటారా? అంతా తమ చలవే కదా. ఆ ఇంటి విషయాలు మీకు ఫోన్లో చేరవేస్తున్నానని చిన్నబాబు ద్వాపర్ కనిపెట్టేశారు. అప్పటికప్పుడు సెటిల్ చేసి డబ్బిచ్చి బయటికి పంపించేశారు. బంగారం లాంటి పని పోయింది. అంత మంచి మనుషులున్న మరో ఇల్లు దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు. దయచేసి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయవద్దు సార్ అంటూ లైన్ కట్ చేశాడు పనివాడు. రవీంద్ర కొద్ది క్షణాలు దిమ్మరిపోయాడు. వీడు తప్పించుకోవటంతో ఆ ఇంటి పరిస్థితులు తప్పుకోవడంతో ఆ ఇంటి పరిస్థితులు తెలుసుకునే అవకాశం పూర్తిగా చేజారిపోయినట్టే. పక్కన ఉన్న చలపతిరావుకి రవీంద్ర చెప్పకముందే విషయం అర్థమైపోయింది. ఏమంటున్నాడు వాడు? నిశ్చితంగా చూస్తూ అడిగాడు. ద్వాపర్ ముందుగానే జాగ్రత్త పడ్డాడు. 2 వారాల క్రితమే వాడిని పనిలోంచి తీసేశాట. తనకేమీ తెలియదు అంటున్నాడు. నీరసంగా బదిలిచ్చాడు రవీంద్ర. సో ఆ 9 ఎక్కడికి వెళ్ళారో తెలుసుకునే మాకు అవకాశం ఏదన్నా ఉందా? ఆలోచించాలి. ఇప్పటికిప్పుడంటే ఏమీ చెప్పలేను. నువ్వు ఇంకేమీ చెప్పొద్దు, ఆలోచించవద్దు. నేను చెప్తాను, నువ్వు విను. ఆ ద్వాపర్ అంతగా జాగ్రత్త పడినప్పుడు మనం గట్టి నిర్ణయం ఒకటి తీసుకొనక తప్పదు. అంటే కొమ్మలు నరికి చెట్టును బోడి చేయటం కన్నా ఆ చెట్టునే నరికేస్తే పీడాపోతుందిగా. చలపతిరావు ఉద్దేశం అర్థమై అసహనంగా నొసలు విరిచాడు రవీంద్ర. ద్వాపర్ను అడ్డు తొలగించటమా అని అడిగాడు. అవును, వాడు చేస్తే ఇక అతడి పరిశ్రమలు, కంపెనీలు, వ్యాపారాలు అన్నింటినీ సమర్థంగా నిర్వహించే వాళ్ళెవరున్నారు అక్కడ? ఆ తల్లి కూతుళ్ళ వల్ల జరిగే పని కాదు. ఫినిష్. మొత్తం మూతపడి మనకి అడ్డు తొలగిపోతుంది. తొందరపడక చలపతి, ఇప్పుడే అలాంటి నిర్ణయం చేయటం మంచిది కాదు. ఇంకేం చెప్పకు. నీ చచ్చు సలహాలతో కాలహరణం తప్పించి కలిసి వచ్చేదేమీ ఉండదు. ఇప్పుడే ఫోన్ చేసి మన వాళ్ళని
ద్వాపర్కి స్పాట్ పెట్టేయమంటాను అంటూ తన సెల్ ఫోన్ అందుకున్నాడు చలపతిరావు. సరిగ్గా అప్పుడే ఒక విపరీతం జరిగింది. ఎవరూ ఊహించని విచిత్ర సంఘటన. ఆ సౌండ్ ప్రూఫ్ గది తలుపు పెద్దగా చప్పుడు చేస్తూ ఒక్కసారిగా దడాలను తెరుచుకుంది. అదిరిపడి అటు చూసిన ఇద్దరికి డోర్లో ఎవరూ కనిపించలేదు. కానీ మంచు కన్నా చల్లగా జివ్వున ఒక గాలితెర సుడిగాలి మాదిరి లోనకు దూసుకొచ్చి కొద్ది క్షణాలు కళ్ళ ముందు ఏముంది కనిపించలేదు. కానీ ఎవరో లాగి విసిరేసినట్టు చలపతిరావు చేతిలోంచి సెల్ ఫోన్ చివ్వునెగిరి సీలింగ్ను తాకి కింద పడి తునాతునకలై ఎందుకు పనికి రాకుండా పోయింది. ఒకంత తెప్పరిల్లి చూసినా రవీంద్ర కంటికి అక్కడెవరూ కనిపించలేదు. కానీ చలపతిరావు డోర్లోకి చూస్తూ భయంతో గజగజ వణికిపోనారంభించాడు. శరీరం చెమటలు క్రమ్మి భయంతో బిగిసిపోసాగాడు. ఏం జరుగుతుందో అర్థం కాక రవీంద్ర కంగారు పడుతూ చలపతిరావు భుజాలు పట్టి గట్టిగా కుదిపాడు. చలపతి, ఏమైంది అని అరచాడు. వాడు నన్ను చంపేస్తాడు, భయంకరంగా ఉన్నాడు, వాడిని బయటికి పొమ్మను వేలెత్తి డోర్లోకి చూపిస్తూ అరచాడు చలపతిరావు. రవీంద్రకి ఏమీ అర్థం కావటం లేదు. ఎవరున్నారని అక్కడ ఉన్నట్టుండి చలపతిరావుకి ఏమైంది? గుండె చిక్కబట్టుకుంటూ డోర్లోంచి బయటికి వెళ్ళి చూశాడు. ఎవరూ లేరు. లోనకొచ్చి చూస్తే చలపతిరావు బట్టలు చింపుకొని ఎగిరెగిరికి దూకుతూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. చలపతి, అనవసరంగా భయపడుతున్నావు. నువ్వు నేను తప్ప ఇక్కడెవరూ లేరు. నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ చలపతి వినే స్థితిలో లేడు. వాడున్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నా తల మీద బలంగా కొట్టాడు, చంపేస్తానంటున్నాడు అని అరచాడు. ఎవడు వాడు? వాడేరా, పార్థసారథి. అమ్మో, వికృతంగా క్రూరంగా ఉన్నాడు, నన్ను బతకనీయుడు, నేను పారిపోతాను అంటూ బయటికి పారిపోతుంటే బలవంతంగా ఆపాడు రవీంద్ర. చేసేది లేక అతన్ని లోనకు గెంటి గది తలుపు మూసి బయట గొళ్ళెం పెట్టాడు. ఎందుకు ఇలా జరిగింది? చలపతిరావుకు ఉన్నట్టుండి ఏమైంది? తనకు కనపడని అదృశ్య శక్తి చలపతిరావుకి కనిపిస్తోందా? నిజంగానే పార్థసారథి ఆత్మ చలపతిరావు మీద ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చిందా? మొత్తానికి ఏదో దుష్టశక్తి చలపతిరావుని విపరీతంగా భయపెట్టి పిచ్చాడిని చేస్తోందని అర్థమైంది. ముఖ్యంగా ద్వాపర్ని చంపించాలని చలపతిరావు నిశ్చయించగానే ఇలా జరగటం జీర్ణించుకోలేకపోతున్నాడు. అలాగని ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం లేదు. రవీంద్రకి వెంటనే కర్తవ్యం గుర్తొచ్చింది. ముందుగా 108 అంబులెన్స్కి ఫోన్ చేశాడు. ఆ వెంటనే చలపతిరావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. 20 నిమిషాల్లోనే అంతా వచ్చేశారు. అంతవరకు బయటే వేచి ఉన్నాడు రవీంద్ర. తను వచ్చేసరికి చలపతిరావు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఏవేవో మాట్లాడుతున్నాడని అందరికీ అబద్ధం చెప్పి నమ్మించాడు. ఇక గదిలో ఉన్న చలపతి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భయంతో వణికిపోతూ పెద్దగా అరుస్తున్నాడు. అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. బాహ్య స్పృహ పూర్తిగా కోల్పోయాడు. కుటుంబ సభ్యులు చలపతిరావుని హాస్పిటల్కి తరలించారు. వాళ్ళని అటు పంపించి జరిగిన పరిణామాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ తన కారులో ఇంటి ముఖం పట్టాడు రవీంద్ర. సరిగ్గా ఇదే సమయానికి అక్కడ యాకుత్పురాలో యాదన్న గౌడ్ అడ్డా ముందు నిలబడున్నాడు ద్వాపర్. చుట్టూ ఎత్తైన భవనాల మధ్యన దిష్టి పిడతల వీధిని ఆనుకొని నిలబడింది 3 అంతస్తుల ఆ పాత మేడ. సరైన ఆలనా పాలనా లేక చాలా చోట్ల పెచ్చులూడి రంగుమాసి ధూళి దూసరితో కనబడుతోంది. కాంపౌండ్ వాల్ చాలా వరకు శిథిలమైంది. ఆ భవంతికి వారసులు నశించగా దాయాదులు ఆక్రమించుకోవాలని చూశారు. వాళ్ళని భయపెట్టి కబ్జా చేసి తన అడ్డాకు మార్చుకున్నాడు యాదన్న గౌడ్. అక్కడి పరిస్థితి నిశ్చితంగా గమనిస్తూ ముఖద్వారం వైపు నడిచాడు ద్వాపర్. ఆవరణలో ఒకరిద్దరు గుండాలు తిరుగుతున్నారు. వాళ్ళు ద్వాపర్ని పట్టించుకోలేదు. కానీ ముఖద్వారం దాటి విశాలమైన హాల్లో అడుగు పెట్టగానే దుక్కలాంటి గుండా ఒకడు ఉరిమి చూస్తూ విసవిసా ద్వాపర్ మార్గానికి అడ్డం వచ్చేశాడు. ఏయ్, అత్తారింట్లో అడుగు పెట్టినట్టు నేరుగా వచ్చేస్తున్నావు, ఎవడరా నువ్వు? ఎవరు కావాలి? ఇది యాదన్న గౌడ్ అడ్డా అని తెలుసా అని అరిచాడు. తెలీదురా, చూపించు అడిగాడు ద్వాపర్. తెల్లబోయాడు వాడు. ఏంటి, ఏం చూపించాలి అని అరిచాడు. యాదన్న గౌడ్ నాకు తెలీదురా, ఓసారి వాడిని నాకు చూపించు. ఏంది, యాదన్న గౌడ్ తెలీదా? తెలియకుండా నేను నేరుగా లోనుకొచ్చేస్తావా? ఏంటి, యాదన్న గౌడ్ తెలీదా? తెలియకుండానే నేరుగా లోనుకొచ్చేస్తున్నావా? ఏం పని? వాడి మాటలు పూర్తి కాకుండానే ద్వాపర పిడికిలి వాడి గవదను బలంగా తాకింది. కెవ్వుమని అరచి తూలి పడబోతుంటే లాగి నిలబెట్టి వాడి చేతిని బలంగా పట్టుకున్నాడు. అడ్డమైన వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. గౌడ్కి చెంచాగాడివి, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? పిలవరా, యాదన్నని బయటికి పిలు అంటూ పక్కటెముకల మీద మరో పంచి ఇచ్చాడు ద్వాపర్.
అప్పటికి కానీ షాక్ నుంచి తేరుకోలేదా అనుచరుడు. వచ్చినవాడు సామాన్యుడు కాదని క్షణాల్లో అర్థమైపోయింది. ద్వాపర్ ఇచ్చిన 2 స్ట్రోకులు తిరగబడే అవకాశం లేని దారుణమైన స్ట్రోకులు. శరీరంలోని శక్తినంతా హరించినట్టయిపోయి భరింపరాని నొప్పి నమిలి మింగేస్తున్నట్టు అనిపించింది. దాంతో వాడికి కాలి బొటనవేలు నుండి శిరస్సు వరకు పాకిన ప్రాణభయంతో ఒక్క పొలికేక పెట్టాడు. అన్న గౌడన్న, త్వరగా రా అన్న, వీడెవడో నన్ను చంపేస్తున్నాడు అన్న, రా అన్న అని అరచాడు. అంతేకాదు, చేయి పట్టి మెట్ల వైపు లాక్కెడుతున్న ద్వాపర్ని కుక్కపిల్లలా అనుసరిస్తూనే దెబ్బతిన్న కాకిలా గోల చేసాగాడు వాడు. రండి, వీడెవడో మన అడ్డాల్లో జగబడి ఆగడం చేస్తుంటే ఎక్కడ చచ్చారా అంతా? వీడు ప్రాణాలతో బయటికి పోకూడదు, గౌడన్నా బయటికి రాన్నా. వాడు అరుస్తూనే ఉన్నాడు. ఆపే ప్రయత్నం చేయలేదు ద్వాపర్. వాడు అలా అరిస్తేనే లోపలి వాళ్ళు బయటకు వస్తారు. అదే జరిగింది. వాడి అరుపులు ఆ ప్రాంతంలో మారుమోగుతుండగా బయటి వాళ్ళు లోపలి వాళ్ళు కలిపి సుమారు 20 మంది కాకలు తీరిన గూండాలు హాల్లోకి పరిగెత్తుకొచ్చేశారు. అదే క్షణంలో మెట్లపైన ప్రత్యక్షమయ్యాడు యాదన్న గౌడ్. ఏమిట్రా, ఏం జరుగుతుంది అక్కడ? ఎవరతను? ద్వాపర్ని నిశ్చితంగా చూస్తూ తన మనిషిని గద్దించాడు. వాడే యాదన్న గౌడ్ అని నిశ్చయించుకున్నాక గూండా చేతిని వదిలేశాడు ద్వాపర్. మరుక్షణం పక్కటెముకల్ని రుద్దుకుంటూ అక్కడే కూలబడిపోయాడు గూండా. వాడిని అడిగితే ఏం చెప్తాడు? ఒక్క దెబ్బకి కళ్ళు తేలేసి కూలబడిపోయాడు. నేనే చెప్తా కానీ యాదన్న గౌడ్ నువ్వే కదా? సూటిగా అడిగాడు ద్వాపర్. ఎదురుగా మెట్ల వెంట 15 మెట్లపైన నడవ మీద నిలబడున్నాడు యాదన్న గౌడ్. ఇంతవరకు ఒంటరిగా తన ముందుకొచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడినవాడు ఒక్కడూ లేడు. అదే ఆశ్చర్యం. ఇంతకీ నువ్వెవరు? మా వాడిని ఎందుకు కొట్టావు? రఫ్గా ప్రశ్నించాడు. నేనెవరో నీకు తెలియదు కదూ? చెప్పందే ఎలా తెలుస్తుంది? చెప్పకుండానే తెలుస్తుందేమో చూద్దాం. ఈ పటాన్ చెరు ఫరూక్ స్పాట్ పెడితే యాకత్పురా యాదన్న గౌడ్ కూడా తప్పించలేడు. ఒక క్రిమినల్ నా మనిషిని చంపే ముందు పలికిన మాటలివి. పటాన్ చెరువులో ఫరూక్ లేడు, కానీ యాకత్పురాలో యాదన్న ఉన్నాడు. అది నీవే. సో ఈ పొడుపు కథకి సమాధానం చెప్తావని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఏమంటావు? బహుశా నా అంచనా కరెక్ట్ అయితే నేనెవరో కూడా ఇప్పుడు నీకు అర్థమై ఉండాలి. ద్వాపర్ మాటలు వింటున్న యాదన్న గౌడ్ కళ్ళు విశాలమయ్యాయి. చకచకా చోటు చేసుకున్న అతడి ముఖంలో మార్పుల్ని చూడగానే నిస్సందేహంగా పార్థసారథిని హత్య చేసింది వీడేనని, మిగతా 4 చంపడానికి కూడా సుపారీ తీసుకుంది వీడేనని ద్వాపర్కి అర్థమైపోయింది. యాదన్న మతిపోయినట్టు ఇంకా అలాగే చూస్తున్నాడు. అసలు ఆ రోజు రన్నింగ్ వ్యాన్లో తను పార్థసారథితో వినోదంగా పలికిన మాటలు ద్వాపర్కి ఎలా తెలిసాయో తెలియక బుర్ర తడుముకుంటూ పక్కపక్క నవ్వాడు. ఇంత దూరం వచ్చాక బుకాయించి ప్రయోజనం లేదని అర్థమైపోయింది. సో ద బిగ్ వన్, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ద్వాపర్ నీవేనన్నమాట అన్నాడు నవ్వాపుకుంటూ. ద్వాపర్ కూల్గా చూశాడు. అట్టే నమ్మకు యాదన్న, నీ నవ్వు చూస్తుంటే 25 ఏళ్ల కుర్రాడు వీడు నన్నేం పీకుతాడని హేళన చేస్తున్నట్లుంది. నవ్వకు, తర్వాత విచారించే టైం కూడా నీకుండదు అంటూ హెచ్చరించాడు. ఆహా, అంత మగాడివా? ఇంతకీ ఇప్పుడు నీకేం కావాలి? నీ ప్రాణం కావాలి, ఇస్తావా? ద్వాపర ప్రశ్న యాదన్న గౌడ్ని మరో ఉలికిపడేలా చేసింది. ఆ రోజు ఉదయం వాకింగ్ ట్రాక్ దగ్గర పార్థసారథికి తనకు ఇలాగే సాగింది సంభాషణ. అదంతా వీడికెలా తెలిసింది? దివ్య దృష్టితో చూశాడా? నిజానికి ఆ రోజు తమ సంభాషణ అంతా సెల్ ఫోన్ లైన్లో అటుపక్క పార్థసారథి కొడుకు గౌతమ్ విన్నాడని యాదన్న గౌడికి తెలియదు. ఏంటి, గతం గుర్తొస్తోందా? నవ్వాడు ద్వాపర్. ఏయ్, మా మాటలన్నీ నీకే తెలిసాయి. అయినా నువ్వు వచ్చింది పులిగుహలోకి ప్రాణాలతో పోగలవా? మా వాళ్ళు నిన్ను చంపేస్తారు, కోపంతో అరచాడు యాదన్న గౌడ్. వీళ్ళ ఈ చర్చి వెధవని నమ్ముకుంటే అయిపోతావు గౌడ్. వీళ్ళు నన్ను ఆపలేరు. నీకు అవకాశం ఇస్తాను. ఈ కుట్ర వెనక ఎవరున్నారు? నా మనుషులు 5 చంపమని నీకు సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? పేరు చెప్పు చాలు. నిన్ను కానీ నీ మనుషుల్ని కానీ టచ్ చేయను. నా దారిన వెళ్ళిపోతాను. చెప్పకపోతే? చెప్పలేను. మీలో ఎందరు పోతారో చెప్పలేను. మర్యాదగా చెప్తే బతికిపోతావు. యాదన్న గౌడ్ ఒక్క క్షణం తీరిగ్గా ఆలోచించి ఉంటే నిజంగా బతికిపోయేవాడేమో. కానీ అతడి క్రిమినల్ మైండ్కి అంత తీరిక లేదు. సహజమైన ఆవేశంలో కోపంతో రెచ్చిపోతూ, బెదిరింప? నాకే సవాలా? ఒక్కడివి ఇంతమంది నా మనుషుల మధ్యలో నన్నేం చేయగలవు? నిన్ను వదలను. నువ్వు ఊరు దాటించిన ఆ 4 వదలను. రేయ్, కత్తికో కండగా నరికి పోగులు పెట్టండిరా అని అరచాడు. అరచి ఊరుకోలేదు వాడు. చేతికి అందిన గండ్రగొడ్డలతో చరచరా మెట్లు దిగనారంభించాడు.
యాదన్న గౌడ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ అప్పటికే మారణాయుధాలతో ద్వాపర్ని కవర్ చేసి నిలబడున్నారు అతడి అనుచరులు. వాళ్ళంతా వేటకు ఒక్కలారుస్తూ ఒక్కసారిగా ద్వాపర్ వైపు దూకారు. అదే క్షణంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు ద్వాపర్. ఎప్పుడైతే ప్రత్యర్థుల కదలిక మొదలైందో ఆ క్షణమే తను గిర్రుల తిరిగి గాల్లోకి ఎగిరాడు. ప్రత్యర్థులు ఆయుధాలకు చిక్కకుండా ఇద్దరు భుజాల మీద కాలేసి అవతలికి దూకేశారు. దూకగానే చివరిగా బరిసె పట్టుకు వస్తున్న వాడి పక్కటెముకల మీద తన్ని వాడి చేతిలోని బరిసెను సొంతం చేసుకుని వెనుతిరిగాడు. మెరుపు వేగంలో జరిగిపోయిన సంఘటన అది. బరిసె చేతికి రాగానే గిర్రున తిప్పుతూ గుండాల మధ్యకు జారబడ్డాడు. అరుపులు, ఆర్తనాదాలు, పొలికేకలు. చివరి మెట్టు మీద ఆగిపోయిన యాదన్న గౌడ్కి ద్వాపర్ బరిసె తిప్పే వేగం చూస్తుంటే కళ్ళు గిర్రున తిరిగినంత పనైంది. బరిసె తాకిడికి తమ మనుషుల్లో ఎందరి కాళ్ళు విరిగాయో ఎందరి చేతులు విరిగాయో తెలియదు. మొదలు నరికిన అరటి చెట్లలా వెర్రికేకలు వేస్తూ విరుచుకు పడిపోసాగారు. కొందరు బరిసెకు అందకుండా వెనక్కి పరుగులెత్తసాగారు. చూస్తుండగానే హాలులో నెత్తురు చిందింది. క్షణాల్లో గుంపును వదిలించుకొని తన వైపు దూసుకొస్తున్న ద్వాపర్ని చూసి షాక్ నుంచి బయటపడ్డాడు యాదన్న గౌడ్. సుకుమారంగా పెరుగుంటాడు, నిరాయుధుడు. తన మనుషులు చిటికెలో వాడిని వేసేస్తారనుకున్నాడు. అది ఎంత పొరపాటో అప్పటికి కానీ అర్థం కాలేదు వాడికి. తాను కానీ తన మనుషులు కానీ కేవలం కండల్ని నమ్ముకొని బతికేస్తున్నారు. కరాటేలు, కుంఫులు తమకి రావు. సుడిగాలి మాదిరి వచ్చి పడుతున్న ద్వాపర్ని తన గండ్రగొడ్డలి ఆపలేదని గ్రహించి గిరిక్కున వెనుతిరిగి మెట్లపైకి పరుగుతీశాడు. యాదన్న గౌడ్ని వదిలే ఉద్దేశం ద్వాపర్కి లేదు. వాటిని కార్నర్ చేస్తేనే తమ శత్రువు ఎవడో తెలుస్తుంది. నీడలా వాడిని అనుసరించి తరముకెళ్ళాడు. రెండో అంతస్తు మెట్లెక్కుతూ గండ్రగొడ్డల్ని ద్వాపర్ మీదకి విసిరాడు యాదన్న గౌడ్. లాఘవంగా పక్కకు విరిగి తప్పించుకొని చేతిలోని ఈటెను యాదన్న కాళ్లకు అడ్డుపడేలా విసిరాడు ద్వాపర్. యాదన్న గౌడ్ బ్యాలెన్స్ తప్పి పడినా కూడా చెంగున లేచి తిరిగి పరుగు అందుకున్నాడు. ద్వాపర్ యాదన్న గౌడ్ని అలా మూడో అంతస్తు టెర్రస్ వరకు తరుముకెళ్ళాడు. పైకి వెళ్ళగానే చుట్టూ పిట్టగోడ. తప్పించుకోవడానికి యాదన్న గౌడికి దారి కనిపించలేదు. లొంగిపో యాదన్న, అనవసరంగా పారిపోవని చూడకు, నీకు ఆ ఛాన్స్ లేదు. నీకు సుపారీ ఇచ్చిందెవరో చెప్పే వరకు నిన్ను వదలను అంటూ హెచ్చరించాడు ద్వాపర్. కానీ ఆగే ఉద్దేశం కానీ లొంగిపోవాలనే ధ్యాస కానీ యాదన్న గౌడికి లేదు. అక్కడి నుండి పక్క బిల్డింగ్ మీదకి దూకితే చాలు, తప్పించుకోవచ్చు. వెనక ముందు ఆలోచించకుండా కాలి కొద్ది పరిగెత్తి పిట్టగోడ మీదుగా అవతలికి దూకేశాడు. 2 బిల్డింగ్లకు మధ్యన 10 అడుగుల దూరం ఉంటుంది. దూకటమైతే దూకేశాడు కానీ అంచనా తప్పింది. బిల్డింగ్ పైకి చేరుకోలేకపోయాడు. చేతులకు పిట్టగోడ అందినట్టే అంది జారిపోగా ఒక సన్షేడ్ మీద పడి అక్కడి నుండి తలకిందులుగా నేలకు జారిపోయాడు. నేరుగా కాంపౌండ్లోని నాపరాయిని తాకటంతో ఫట్ మని శబ్దం చేస్తూ పుచ్చకాయలా విడిపోయింది యాదన్న గౌడ్ తల. నెత్తురు మడుగులో విలవిలా తన్నుకుంటూ పైనుంచి ద్వాపర్ చూస్తుండగానే ప్రాణాలు వదిలేశాడు యాదన్న గౌడ్. ద్వాపర్ ఊహించని పరిణామం ఇది. యాదన్న గౌడ్ మరణంతో తన శత్రువు ఎవరో తెలుసుకునే అవకాశం చేజారిపోయింది. వాడి మనుషుల్ని పట్టుకుంటే తెలిసే అవకాశం ఉందేమో కానీ అంత సమయం లేదు. తను వెంటనే ఇక్కడి నుంచి తప్పుకోవటం మంచిది. ఎక్కువసేపు ఆలోచించకుండానే వెనుతిరిగాడు ద్వాపర్. వచ్చిన మార్గంలో కాకుండా వెనక మెట్లకుండా ఎవరూ చూడకముందే బయటపడి అవతలి వీధిలోకి చేరుకొని అక్కడి నుంచి 3 నిమిషాల్లో తన కారును చేరుకుని స్టార్ట్ చేశాడు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చేరుకునేసరికి ద్వాపర్ యాకత్పురా నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్నాడే కానీ రవీంద్రకు గుండె దడ తగ్గలేదు. ఆందోళన అణగలేదు. శరీరం చెమటలు క్రమ్మటం ఆగలేదు. కళ్ళ ముందు చలపతిరావే మెదులుతున్నాడు. అంతవరకు బాగానే ఉన్న చలపతిరావు ఉన్నట్టుండి ఉన్మాదిగా మారిపోవటం ఏమిటి? నిజంగానే అతనికి పార్థసారథి ఆత్మ కనపడిందా? ద్వాపర్ని చంపించాలని నిర్ణయం తీసుకోగానే చలపతిరావు మీద దాడి చేసిందా? చలపతిరావుకి కనిపించిన పార్థసారథి ఆత్మ తనకెందుకు కనిపించలేదు? నిజానికి ఈ వ్యవహారంలో తను భాగస్వామే కదా. తనెందుకు వదిలినట్టు? ఇవాళ కాకుండా రేపు తన వంతు వస్తుందా? ప్రతీకార కాంక్షతో తను ద్వాపర్ మీద కక్ష సాధించాలని చూడటం చివరికి తన పాలిట కొరివితో తలగొక్కున్నట్టు కాదు కదా. పరిపర విధాలు ఆలోచించే కొద్దీ రవీంద్రలో ఆందోళనతో కూడిన గుండెదడ పెరుగుతోంది కానీ తగ్గే సూచన కనిపించలేదు. తన పర్సనల్ గదిలో కూర్చుని 2 పెగ్గులు విస్కీ లాగించాక కలికాళ భైరవేశ్వర్ గుర్తొచ్చాడు. ప్రస్తుతం తన ధర్మ సందేహాలు తీర్చాలంటే భైరవేశ్వర్ ఒక్కడే సమర్థుడు. వెంటనే సెల్ ఫోన్ అందుకుని భైరవేశ్వర్కు ఫోన్ చేశాడు.
అంతలో రవీంద్ర భార్య కాఫీ కప్పుతో తలుపు తెరిచి లోనికి రాబోయింది. తనను డిస్టర్బ్ చేయొద్దన్నట్టు చేత్తోనే భార్యకు సైగ చేశాడు రవీంద్ర. భర్త గురించి ఆమె బాగా తెలుసు. వెంటనే తలుపు దగ్గరగా మూసి వెనక్కి వెళ్ళిపోయింది. ఫోన్ చేసిన 11వ సెకండ్లో మంత్రవాది భైరవేశ్వర లైన్లోకి వచ్చాడు. బహుశా తను ఎప్పుడు పని మొదలు పెడుతున్నాడో తెలియగోరి ఫోన్ చేశాడు అనుకుంటున్నట్టున్నాడు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తూనే, హలో రవీంద్ర గారు, ఎల్లుండి అమావాస్య ఆదివారం, బేషైన దుర్ముహూర్తం ఉంది. అర్ధరాత్రి నుంచి మీ పని ఆరంభిస్తున్నాను, కొంచెం ఓపిక పట్టండి, అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది అంటూ నచ్చజెబుతున్న ధోరణిలో పలికాడు. సరే కానీ ఇప్పుడు నేను ఫోన్ చేసింది వేరే విషయం అన్నాడు పొడిగా రవీంద్ర. వేరే విషయమా? ఏంటా విషయం? సంశయించకుండా చెప్పండి అటు నుంచి అడిగాడు భైరవేశ్వర్. నా కళ్ళ ముందు విపరీతం జరిగింది, అర్థం కావటం లేదు. ముందా విపరీతం ఏమిటో చెప్పండి. ఆ రోజు మీ వద్ద నుంచి వచ్చాక ద్వాపర్కి శత్రువైన ఓ పరిచయస్తుడు కలిశాడు. వాళ్ళకి వ్యాపారంలో పోటీ ఉంది. వ్యాపారంలో వాటా ఇస్తానన్నాడని అతడితో చేయి కలిపాను అంటూ జరిగింది క్లుప్తంగా వివరించాడు రవీంద్ర. తప్పు చేశారు రవీంద్ర గారు, చాలా పెద్ద తప్పు చేశారు. అంతా శ్రద్ధగా విన్న భైరవేశ్వర్ అటు నుంచి గంభీరంగా పలికాడు. నన్ను కలిసి నాకు బాధ్యత అప్పగించాక మీరు మరొకరితో చేయి కలిపి ప్రత్యక్ష పోరుకు తెరలేపి అతిపెద్ద తప్పు చేశారు. దీనివల్ల ఈ మొత్తం వ్యవహారం వెనుక మీ హస్తం ఉందని ద్వాపర్కి తెలిసిపోయే ప్రమాదం ఉంది. అది కాదు భైరవేశ్వర్ గారు, చెప్పేది వినండి. మీకు ఆ రోజే చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఆ కుటుంబంలో అందరికీ జాతకరీత్యా రాజయోగం నడుస్తోంది. ముఖ్యంగా ద్వాపర యోగ జాతకుడు. అతడికి ఏ విధమైన హాని తలపెట్టినా ఏదో రూపంలో వచ్చి అదృష్టం అతన్ని కాపాడుతుంది. ఆ కుటుంబంలో ఒక్క ఉమాదేవి జాతకంలోనే చిన్న దోషం రాబోతోంది. ఆ దోష గడియల్ని అడ్డం పెట్టుకుని మీ ఆశయం నెరవేర్చే పనిలో నేనుండగా ఇంతలోనే మీరు ఇలా చేసి పీకల మీదకి తెచ్చుకున్నారు అంటూ కొద్ది క్షణాలు చెప్పటం ఆపాడు భైరవేశ్వర్. ఆయన మాటలు రవీంద్రను మరింత చెదిరిపోయేలా చేశాయి. ఈ గండం గడిస్తే చాలు భైరవేశ్వర్ గారు, ఇక మీదట మీకు తెలియకుండా ఏ పని చేయను అన్నాడు అభ్యర్థనగా. చేయకుండా ఉంటే అది మీకే మంచిది. మీ టైం బాగుండి ఈసారికి తప్పించుకున్నారు. మరోసారి ఆ ప్రేతాత్మ మీ మీద కూడా దాడి చేసే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని తప్పించి మీరే కాపాడాలి. భయపడకండి. విషయం నా చెవిన వేశారు కదా, కాసేపట్లోనే ఏ దుష్టశక్తి మీ మీదకి రాకుండా మీకు అష్టదిగ్బంధనం చేసి రక్షా కవచం ఏర్పాటు చేస్తాను. నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ భైరవేశ్వర్ గారు. ఇక భయపడాల్సింది ఏమీ లేదు కదా, భయపడకండి, హ్యాపీగా ఉండండి. ఇంతకీ అది పార్థసారథి ప్రేతాత్మేనంటారా? చెప్పలేం. శక్తివంతమైన ప్రేతాత్మలు తమ రూపాలను మార్చుకొని భయపెడుతుంటాయి. అదీగాక ఎక్కడో జరిగిన సంఘటనను ఇక్కడ అంజనంలో చూసిన ప్రేతాత్మ దర్శనం మీరు కాదు. కాబట్టి ఇక ఆ విషయం మర్చిపో. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. ఓకే? థ్యాంక్స్ భైరవేశ్వర్ గారు. ఆ రక్షా కవచం మీద త్వరగా ఏర్పాటు చేసి నన్ను రక్షించండి. ఇక సెలవు అంటూ లైన్ కట్ చేశాడు రవీంద్ర. అప్పటికి కానీ రవీంద్ర మనసు కాస్త కుదుటపడలేదు. భైరవేశ్వర్ మీద తనకు పూర్తి భరోసా ఉంది. ఇక ఏ సమస్య రాకుండా తను చూసుకుంటాడు. కానీ ఆసుపత్రిలోని చలపతిరావు పరిస్థితి ఏమిటి? టీవీ వార్తల్లో ఏమన్నా చెప్తున్నారా? నోటెడ్ పర్సన్ కాబట్టి మీడియా వాళ్ళు వార్తా కథనాలు చెప్పకుండా వదలరు. ఒక లార్జ్ పెగ్ విస్కీ కలుపుకొని స్థిమితంగా సిప్ చేస్తూ రిమోట్ అందుకొని టీవీ ఆన్ చేశాడు. న్యూస్ ఛానల్ పెట్టాడు. అంతే. ఒక్కసారిగా బాంబు పేలినట్టు అదిరిపడి షాక్లో లేచి నిలబడ్డాడు. చిత్తభ్రమ పట్టినట్టు అలా టీవీలోకి చూస్తుండిపోయాడు. ఇంతకీ టీవీలో షాకింగ్ న్యూస్ చలపతిరావు గురించి కాదు, యాకత్పుర యాదన్నగౌడ్ అడ్డా గురించి, యాదన్నగౌడ్ మరణం గురించి. అడ్డాలో గాయపడి ఆసుపత్రి పాలైన యాదన్నగౌడ్ మనుషులు 15 మంది గురించి. బాప్రే, సందేహం లేదు, ఇది ఆ ద్వాపర పనే అని గొణుగుతూ మరోసారి దడదడలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకొని సోఫాలో కూలబడ్డాడు రవీంద్ర. ఈ మధ్యాహ్నం హత్యకు గురైన కరడుగట్టిన క్రిమినల్ యాదన్నగౌడ్ మరణం మిస్టరీగా మారింది. అతడు మూడో అంతస్తు నుండి దూకి తానుగా హత్య చేసుకున్నాడా లేక ప్రత్యర్థి అతన్ని కిందకు తోసి చంపాడా అనేది పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. వచ్చింది ఒకడేనని అతను యాదన్నగౌడ్తో గొడవ పడుతుంటే అడ్డుకోబోయిన తమను బరసతో దారుణంగా గాయపరిచి యాదన్నగౌడ్ని మేడపైకి తరుముకెళ్ళాడని, తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదంటున్నారు అనుచరులు. ఇంతకీ వచ్చినవాడు ఎవరంటే ఒక్కడూ చెప్పలేకపోతున్నాడు. తెలిసినా చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారని పోలీసు అధికారులు సందేహిస్తున్నారు. మరో ముఖ్య విషయం, పోలీసులు అడ్డాలో జరిపిన సోదాలు సమీపంగా జరిగిన కొన్ని హత్యలతో యాదన్నగౌడ్కి సంబంధం ఉందని బయటపడింది. ఓ పక్క న్యూస్ రిపోర్టర్ వివరిస్తుంటే
పక్కనే యాదన్నగౌడ్ అడ్డాకి సంబంధించిన విజువల్స్ చూపిస్తున్నారు. నెత్తుటి మడిలో దారుణంగా చచ్చిపడిన యాదన్నగౌడ్ని చూడలేక వెంటనే టీవీ ఆఫ్ చేశాడు రవీంద్ర. ఆలోచిస్తుంటే తను చలపతిరావు దగ్గర ఉన్న సమయంలోనే అక్కడ యాదన్నగౌడ్ అడ్డా మీద ద్వాపర్ దాడి చేసి ఉండాలని అనిపిస్తోంది. సుపారీ ఇచ్చింది ఎవరో చెప్పమని యాదన్నగౌడ్ని కార్నర్ చేయటంలోనే ఆ హత్య జరిగి ఉండాలి. యాదన్నగౌడ్ మరణించే ముందు తమ పేర్లు ద్వాపర్కి చెప్పేసి ఉంటాడా? అదే జరిగితే ఈ పాటికి ద్వాపర్ తన కోసం వచ్చేసి ఉండాలి. బహుశా చెప్పి ఉండకపోవచ్చు. విపరీతమైన ఆలోచనలు, టెన్షన్లతో తలతిరిగినట్టుంది రవీంద్రకి. తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి మరో లార్జ్ పెగ్ విస్కీ లాగించేశాడు. ఈ గందరగోళ పరిస్థితిలో రవీంద్ర ఉండగానే పెద్దగా చప్పుడు చేస్తూ డోర్ తెరుచుకుంది. చలపతిరావు వద్ద ఉండగా కూడా ఇలాగే తెరుచుకుంది డోర్. అసలే బెదిరిపోయిన రవీంద్రకు గుండె ఆగినంత పని అదిరిపడి అటు చూశాడు. అయితే అతడు భయపడినట్టు వచ్చింది దాపర కాదు, ప్రేతాత్మ కూడా కాదు, అతడి గారాల కొడుకు పాండు. వాడిని చూడగానే కోపం ముంచుకొచ్చింది రవీంద్రకి. బుద్ధి లేని గాడిద, ఎన్నిసార్లు చెప్పాలిగా నీకు? డోర్ చప్పుడు చేయకుండా రావద్దని చెప్పానా అని అరిచాడు. పాండు ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా బుద్ధిమంతుడిలా వచ్చి తండ్రి ఎదురుగా నిలబడ్డాడు. రవీంద్ర దంపతులకు మొత్తం సంతానం 3, 2 అమ్మాయిలు, తర్వాత పాండు పుట్టాడు. ఒకడే కొడుకు ఆఖరివాడు కావటంతో అతిగారాభం చేసి వాడిని చెడగొట్టారనే చెప్పాలి. 2 కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసి పంపించేశాడు. పాండు షోకులు, షికార్లు, చెడు స్నేహాలకు అలవాటు పడడంతో వాడి చదువు డిగ్రీ మధ్యలోనే ఆగిపోయింది. ఆడి పద్ధతులు సరిలేవని భార్య మొత్తుకుంటున్నా రవీంద్ర తేలిగ్గా తీసిపారేసేవాడు. ఈ వయసులో కాకపోతే సరదాలు, షికార్లు వాళ్ళకి ఇంకెప్పుడు తిరగని, పెళ్లి చేసేస్తే అన్నీ అవే సర్దుకుంటాయి అనేవాడు. మొదట్లో ద్వాపర చెల్లెలు నందిని తమ కోడలవుతోందని రవీంద్ర ఆశపడినా ఇప్పుడు ఆ ఆశ లేదు అతనికి. అందుకే వక్రమార్గంలో కోడల్ని చేసుకుని మొత్తం ఆస్తికి కబ్జా చేసే దారుణమైన ఆలోచనలో ఉన్నాడు. ఇక పాండు మనసులో ఎప్పటినుంచో నందిని ఉంది. అందుకు కారణం నందిని అందం పట్ల ఆకర్షణ కానీ, ఆమె పట్ల ప్రేమ కానీ కానే కాదు. కేవలం ఆమె వెనక ఆస్తి మీద ఆశ మాత్రమే. నందిని సొంతమైతే ఆమె ఆస్తితో జీవితాంతం నిశ్చింతగా జల్సాగా బతికేయచ్చని వాడి ఆలోచన. సరే విషయం చెప్పు, ఏంటిలా వచ్చావు? డబ్బేమన్నా కావాలా? తిరిగి స్థిమితంగా సోఫాలో కూర్చొని నిశ్చితంగా కొడుకుని చూస్తూ అడిగాడు. నాకు కావాల్సింది డబ్బు కాదు డాడీ. నందిని వచ్చిన తల ఎత్తకుండానే వదిలిచ్చాడు పాండు. నందిని విస్తుపోయి చూశాడు రవీంద్ర. అవును డాడీ, నందిని కావాలి. ఉన్నట్టుండి ఏమైందిరా నీకు? పరిస్థితులు బాగాలేదు. ఒకసారి తీరిగ్గా మాట్లాడదాం. వెళ్ళిపోతాను డాడీ, కానీ మనసులో మాట చెప్పే వెళతాను అంటూ తలెత్తి తండ్రి వంక చూశాడు. చెప్పు, ఏంటా మాట? ఒకంత విసుగ్గా అడిగాడు రవీంద్ర. డాడీ, నేను నందిని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. ఆ ఆశలు కల్పించింది కూడా మీరే. నందినిని వల్ల వేసుకోవాలని బెల్లం చుట్టూ ఈగలా నేను తన చుట్టూ తిరుగుతున్నా అది అస్సలు నన్ను పట్టించుకోవడం లేదు. నా ప్రేమను అంగీకరించేలా లేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నందిని నా సొంతం కావాలి, లేదా మా ఇద్దరిలో ఒకరే మిగులుతారు. దాన్ని వదలను అన్నాడు పాండు. వదలక ఏం చేస్తావు? కోపాన్ని అదుపు చేసుకుంటూ నిదానంగా అడిగాడు రవీంద్ర. తను కోప్పడితే వాడు ఏదోటి చేసి పీకల మీదకి తెస్తాడని తెలుసు. పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. ఆ ద్వాపరికి తెలిస్తే అన్యాయమైపోతావు. ఆశ ఉంటే చాలదు, ఆలోచన ఉండాలి. అదుని కోసం ఎదురు చూడాలి. కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడు నేనే మీ పెళ్లి జరిపిస్తాను. అంతవరకు ఓపికగా ఉండు, బుద్ధిగా ఉండు. నందిని వెంట పడకు. చెప్పింది అర్థమైందా? ఇక వెళ్ళు అంటూ హెచ్చరించాడు. పాండు తండ్రితో ఇంకేమీ మాట్లాడలేదు. ఓ చూపు చూసి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ చూపుకి అర్థం ఏమిటి? చాలాసేపు ఆలోచించాడు రవీంద్ర. తను అసమర్థుడనా? నీ వల్ల కాదులే అనా? ఎప్పుడు చెప్పే సోది ఇదే అనా? లేక నువ్వేం చేయక్కర్లేదు, నా చేతనైంది ఏదో నేను చేస్తాలే అన్నా? అసలు ఆ చూపుకి అర్థం ఏమిటి? ఎంత ఆలోచించినా బోధపడలేదు రవీంద్రకి. బోధపడే సమయానికి పరిస్థితి చేయి దాటిపోతుందని ఆ క్షణంలో రవీంద్రకు తెలియదు. అనుకోకుండా నగరం మీద 7 గంటల నుంచి కుండపోతగా వర్షం ఆరంభించింది. ఆ వర్షంలోనే 7:30 గంటలకి ఇంటికి చేరుకున్నాడు ద్వాపర్. కారును పోర్టికోలో నిలిపి తన బ్రీఫ్ కేసు, ల్యాప్టాప్ అందుకొని లాక్ చేశాడు. ముఖద్వారం దగ్గరగా మూసి ఉంది. హాల్లో లైట్ వెలుగుతుంది. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ బయట కనిపించలేదు. బహుశా ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారనుకుంటూ మెట్ల మీద కాలేశాడు. మెట్లెక్కుతూ, మమ్మీ కాస్త ఆలస్యంగా భోంచేస్తాను, డిస్టర్బ్ చేయొద్దు అని అరిచి సరాసరి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. చలి వాతావరణంలో చక్కగా వేడి నీటితో తలస్నానం చేసి బట్టలు మార్చుకొని బెడ్రూమ్లోకి వచ్చేసరికి టైం 8 అయింది.
అందమైన టేక్వుడ్ రాక్లోంచి విస్కీ బాటిల్ గ్లాసు వేపి ఉంచిన జీడిపప్పు బాటిల్ మొదలైన సగంజామా తెచ్చి టీపాయ్ మీద సర్దుకుని సోఫాలో కూర్చున్నాడు. ఒక పెగ్గు విస్కీ కలుపుకొని సిప్ చేసి జీడిపప్పు నములుతూ జరిగిన సంఘటన గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. యాదన్నగౌడ్ విషయంలో తన ప్రయత్నం అలా విఫలమవుతుందని ఊహించలేదు. వాడు ప్రాణాలతో దొరికి ఉంటే చాలా విషయాలు బయటపడేవి. ముఖ్యంగా ఈ కుట్ర వెనుక శత్రువులు ఎవరో తెలిసిపోయేది. ఆ అవకాశం చేజారడంతో శత్రువు ఇంకా అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. రవీంద్ర హస్తం ఉంటుందని తనకు దృఢ నమ్మకం ఉన్న ఆధారం లేకుండా అతన్ని కదపటం మంచిది కాదు. మరో మార్గం ఏదైనా ఉందేమో చూడాలి. ద్వాపర ఆలోచనలు ఓ కొలిక్కి రాలేదు. ఇంతలో డోర్ వద్ద అలికిడైంది. తల్లి ఉమాదేవి వచ్చిందనుకున్నాడు. కానీ గాజుల సవ్వడి విని చెల్లెలు నందిని అనుకుంటూ తల తిప్పి డోర్ వంక చూశాడు. కానీ డోర్లో ఉన్నది నందిని కాదు, తమ అతిథి గంధర్వ. సింపుల్గా చీరా జాకెట్లో లైట్ కాంతిలో పుత్తడి బొమ్మలా మెరిసిపోతోంది. ఓరి దేవుడా, ఎందుకయ్యా ఇంత అందాన్ని సృష్టించావు? నన్ను తెగ డిస్టర్బ్ చేస్తోంది కదా అనుకుంటూ గ్లాస్ ఖాళీ చేసి ఆమె వంక చూశాడు. ఏమిటిలా వచ్చావు అని అడిగాడు. ఏం రాకూడదా? ఎదురు ప్రశ్నించింది. డోర్ వదిలి లోనకొచ్చి ద్వాపర ఎదురుగా సోఫా వెనక నిలబడింది. నాతో వాదం పెట్టుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. నా ఉద్దేశం నువ్వు రాకూడదని కాదు, పని ఏమిటని వివరణ ఇచ్చాడు. సంతోషం, నిన్ను భోజనానికి పిలవడానికి వచ్చాను అంది కొంటెగా నవ్వుతూ గంధర్వ. ఆమె నుంచి వస్తున్న సంపంగి సువాసనలు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తూ ద్వాపర్ని మోహపరవశుడిని చేస్తున్నాయి. చూడకూడదనుకుంటాడు, కానీ చూడకుండా ఉండలేకపోతున్నాడు. మమ్మీ ఎక్కడా? క్యాజువల్గా అడిగాడు. లేరు, బయటికి వెళ్ళారు చెప్పింది గంధర్వ. నందిని ఏం చేస్తోంది? నందిని కూడా లేదు, ఆంటీకి తోడుగా వెళ్ళింది. నీకు భోజనం పెట్టే డ్యూటీ నాకు అప్పగించి వెళ్ళారు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? గుడికి. రావటం కాస్త ఆలస్యం అవుతుందని చెప్పమన్నారు. గుడిలో ఎవరో స్వామీజీ ప్రవచనాలు ఉన్నాయట, ఆలకించి వస్తారట. డామిట్, ఈ మధ్య మరీ భక్తి ఎక్కువైపోతుంది మమ్మీకి. ద్వాపర్ గొంతులో కాస్త విసుగు ధ్వనించింది. అయితే తప్పేమిటి అంది మృదుమధురంగా నవ్వుతూ గంధర్వ. ముందుకొచ్చి సోఫాలో కూర్చుని కళ్ళు విశాలం చేస్తూ, ఈ సాయంకాలం ఆంటీకి పెద్ద ప్రమాదం తప్పింది తెలుసా అంది. ద్వాపర్ ఒక్కింత షాక్ అయ్యాడు. నమ్మనట్టు చూశాడు. ప్రమాదమా అని అడిగాడు. అవును, పెద్ద ప్రమాదమే తప్పింది. ఏదో పని మీద ఆంటీ బయటకు వస్తుండగా ఎవరో చేయి పట్టి విసురుగా వెనక్కి లాగేశారట. తూలిపడింది. అంతలో పైన 3వ అంతస్తు బాల్కనీ నుంచి పూలకుండి జారి ఆంటీ ముందు నేల మీద పడి ముక్కలు చెక్కలైంది. క్షణం ఆలస్యమైతే ఆ కుండి ఆంటీ తల మీద పడేది. ఇంతకీ తనను వెనక్కులాగి కాపాడింది ఎవరని చూస్తే పక్కన ఎవరూ లేరు. దాంతో ఈ గండాన్ని కాల్చింది కూడా ఆ పార్థసారథి గారే ఆత్మేనని ఆంటీ పడి దండాలు పెట్టింది. అందుకే దేవుడికి అర్చన చేయించడానికి గుడికి వెళ్ళారు అంటూ వివరించింది గంధర్వ. బయట కుండపోతగా వర్షం పడుతూనే ఉంది. చలిగాలి కిటికీ తెరలను ఎగిరేస్తూ జివ్వున లోనకు దూసుకొస్తోంది. 20 సెకండ్లు మౌనంగా దొరికిపోయాయి. గంధర్వ సూటిగా తన్నే చూస్తూ కూర్చునింది. అది కాస్త ఇబ్బందిగా ఉంది ద్వాపరికి. నేను వచ్చినట్టు నీకు ఎలా తెలుసు? నేను వచ్చేప్పుడు నువ్వు హాల్లో కనబడలేదు. మౌనాన్ని భగ్నం చేస్తూ ఏదో అడగాలని అడిగాడు. నా గదిలో టీవీ చూస్తున్నానులే. అయినా నువ్వింత గట్టిగా మమ్మీ లేటుగా భోంచేస్తానని నువ్వంత గట్టిగా మమ్మీ లేటుగా భోంచేస్తాను డిస్టర్బ్ చేయొద్దని అరిస్తే వినపడకుండా ఉంటుందా? గుర్తు చేసింది. అవును కదూ, తప్పు నాదేలే అంటూ ఫక్కుని నవ్వేశాడు. తను నవ్వింది గంధర్వ. పుచ్చుకుంది చాలు, భోంచేద్దువు కానీ పద అంది నవ్వాపుకుంటూ. 10 నిమిషాల్లో వచ్చేస్తాను, నువ్వు పద. అంటే నీకు చాలేదన్నమాట. ఏది? పుచ్చుకుంది ఒక పెగ్గే, ఇంతలో నువ్వు వచ్చావు. ఓహో, ఇది తాగితే ఏమొస్తుంది? నిషా వస్తుంది, ఆనందం వస్తుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, హుషారు వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి చలిచలి వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఆరోగ్యం కూడా చెడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారుగా. మందుకు బానిసలైతే చెడుతుంది. నాలా ఎప్పుడో ఓసారి కాస్త పుచ్చుకుంటే ఏమీ కాదు. ఓ అమ్మాయి కన్నా ఆల్కహాల్ ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందా? పెళ్లి చేసుకుంటే పెళ్ళాం ఆల్కహాల్ను మించి ఆనందాన్ని ఇస్తుంది కదా. పెళ్ళెందుకు చేసుకోలేదు? విషయాన్ని గంధర్వ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చిందో చూస్తే ద్వాపరికి చెప్పగానే ఆశ్చర్యమే కాదు, నవ్వు కూడా వచ్చింది. ఏయ్, చూడ్డానికి అందంగా అమాయకంగా కనిపిస్తావు కానీ తెలివైన దానివే అన్నాడు నవ్వుతూ. నేను అడిగిన దానికి బదులు చెప్పు. పెళ్ళెందుకు చేసుకోలేదు? తిరిగి అడిగింది. ఎందుకు అంటే నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలిగా. దొరకలేదు కాబట్టి చేసుకోలేదు. ఎలాంటి అమ్మాయి కావాలి? ఏమిటి? నాలాంటి అమ్మాయి చాలా. నువ్వైతే మంచిదే. నీలాంటి అమ్మాయి నాకు ఓకే, కానీ దొరకాలిగా.
దొరుకుతుంది, వీధుల్లో వెతుకు, ముఖం చూడు, ఎదురుగా ఉన్న నేను నచ్చలేదు కానీ ఇలాంటి అమ్మాయి కావాలట అంటూ అలకతో ముఖం తిప్పుకుంది గంధర్వ. అబండా లేకు, నచ్చలేదని ఎప్పుడు చెప్పాను? అయినా నువ్వు మా అతిథివి, ఈ గోలంతా మనకు అవసరమా? వెళ్ళు భోజనం వడ్డించు, వచ్చేస్తున్నాను. వెళ్ళలేదు గంధర్వ. డోర్లోకి చూస్తూ అలాగే కూర్చుంది. వెళ్ళమంటున్నాగా, ఇంకేమిటి అడిగాడు. డోర్లో ఎవరో ఉన్నారు, నేను వెళ్ళను అంది అటే చూస్తూ. ద్వాపర్ ఉలికిపడి డోర్లోకి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. సగం తెరిచిన డోర్ అలాగే ఉంది. బయట వర్షం శబ్దం తప్ప మరే అలికిడి లేదు. అక్కడేమీ లేదు, వెళ్ళు అన్నాడు. నాకు భయంగా ఉంది, ఒక్కదాన్ని వెళ్ళలేను, నువ్వు రా. అయ్యో ఏమీ లేదు, ఎవరూ లేరు, అంతా నీ భ్రమ అంటూ లేచి డోర్లోకి వెళ్ళాడు. డోర్ బార్లా తెరిచి బయట కూడా చూశాడు. ఎవరూ లేరు. చెప్తే విన్నావా? వచ్చి చూడు, ఎవరూ లేరు అన్నాడు లోనకు వస్తూ. లేకపోవడం ఏమిటి, నువ్వున్నావుగా అంది కొంటెగా నవ్వుతూ. ఏంటి, నేనా? అవును, డోర్లో నువ్వున్నావుగా. ఆమె జానతనం ద్వాపర్కి నవ్వు పుట్టించింది. చిరుకోపం ప్రదర్శిస్తూ, తమాషాగా ఉందా, ఆగు నీ పని చెప్తా అంటూ విసురుగా ముందుకొచ్చాడు. కిలకిలా నవ్వుతూ చివ్వున సోఫాలోంచి లేచింది గంధర్వ. ద్వాపర్కి అందకుండా పక్క నుంచి బయటికి పారిపోవాలని చూసింది. కానీ ద్వాపర్ చెయ్యి ఆమె చేతిని ఒడిసి పట్టేసింది. సరిగ్గా అప్పుడే దగ్గరలో ఎక్కడో పిడుగు పడింది. పిడుగు శబ్దం నగరాన్ని ఓ కుదుపు కుదిపింది. భయంతో కెవ్వున అరిచింది గంధర్వ. ఒక్క దూకులో ద్వాపర్ మీద వాలిపోతూ అతడి ఛాతీని 2 చేతులతో చుట్టేసి ముఖాన్ని గుండెల్లో దాచుకుంది. ద్వాపర్ అచేతనుండే అయ్యాడు. ఎవరూ ఊహించని విచిత్ర పరిణామం ఇది. ఆమె ఇలా పూల చెండులా తనను చుట్టేస్తుందనుకోలేదు. తొలి కౌగిలి అతన్ని తడబడేలా చేసింది. ఇంతవరకు ఏ అమ్మాయిని అంగీకరించని తనువు మనసు ఇలా గంధర్వకు అంకితమైపోవటం ఏమిటి? ఇది కల కాదు కదా. తొలి కౌగిల్లో ఇంత హాయి ఉందా? పరిమళభరితమైన ఆమె కుసుమ కోమల శరీరం లతలా తనను చుట్టుకుపోగానే మనసు పరవశంతో తేలిపోసాగింది. ఒక్కసారిగా నెత్తుకు మరిగి 104 డిగ్రీల జ్వరం సోకినట్టుంది. ఆనందం పొంగి ప్రవహిస్తోంది. ఆమె బిగి పొంగులు హంగులు తన ఛాతిని నదిమేస్తుంటే కొత్త లోకాలు కనిపిస్తున్నాయి ద్వాపర్కి. పులకితుడై తనకు తెలియకుండానే ఆమె సన్నటి నడుముని చేతులతో చుట్టేశాడు. చిన్నగా వణుకుతున్న గంధర్వను వెన్ను తట్టి భయం లేదన్నట్టు ధైర్యం చెప్పాడు. ఆమె అంగసౌష్ఠవం ద్వాపర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కోవెల శిల్పంలా బిగికవగడ గంధర్వ ఒదిగిపోవడంతో ఎన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయో ఇరువురికి తెలీదు. ఆ మధుర క్షణాల నుంచి ముందుగా తేరుకున్న ద్వాపర్, నువ్వు చాలా ధైర్యస్తురాలని మమ్మీ చెప్పింది, ఈ మాత్రానికే ఇంత భయపడిపోయావేమిటి అని అడిగాడు. చిన్నగా తలెత్తి అతడి కళ్ళల్లోకి చూసింది గంధర్వ. సారీ, నాకు పిడుగులంటే చాలా భయం అంది బేలగా. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది, ఇంకెందుకు భయం? అవును, భయం పోయింది, ఇక వదులు. ఒకటి ఇస్తే వదులుతాను. ఏమిటది? చిన్న ముద్దు. ఆశ చూడు, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, ఎలా ఇస్తాను? నువ్వు మాత్రం చెప్పావా? మీద పడి కౌగులించుకోలేదు. మాటలతోనే మురిపించేస్తావు. ఆ ముద్దు ఏదో నువ్వే తీసుకో. ద్వాపర్ చూపులు ఆమె పగడాల అదరాల మీద వాలాయి. తేనెలూరే అదరాలు తనను ఆహ్వానిస్తున్నట్టున్నాయి. పువ్వు మీద వాలే ప్రమరంలా ముద్దు కోసం ఆమె అదరాల వైపు తొలించాడు. సరిగ్గా అప్పుడే అతడి సెల్ మోగింది. ఉలికిపడి ఆగిపోయాడు ద్వాపర్. తల తిప్పి టీపాయ మీద ఫోన్ వంక చూశాడు. అది ఉమాదేవి ఫోన్ కాల్. మమ్మీ ఫోన్ చేసినట్టుంది అంటూ గంధర్వను వదిలి ఫోన్ లిఫ్ట్ చేశాడు ద్వాపర్. కారు రన్నింగ్ సౌండ్ వినిపిస్తోంది ఫోన్లో. మమ్మీ ఎక్కడున్నారు అడిగాడు. నువ్వెక్కడున్నావు? ఎదురు ప్రశ్నించింది ఉమాదేవి. ఇంట్లో, గంధర్వ ఒక్కతే ఉంది. వాతావరణం చూస్తే బాగాలేదు. రత్తాలనైనా తోడికి పిలిపించిందో లేదో పిచ్చి పిల్ల. త్వరగా ఇంటికి చేరుకోమని చెప్పాలని నీకు ఫోన్ చేస్తుంటే ఇంతసేపు అవుట్ ఆఫ్ కవరేజ్ అని చెప్తోంది. మమ్మీ, ఇలాంటప్పుడు ఫోన్ లైన్లు చట్టున కలవు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఇంత క్రితమే ఇంటికి వచ్చాను. గంధర్వ నిక్షేపంగా ఉంది. డోంట్ వరీ. ఇంతకీ మీరు బయలుదేరారా? అవునరా, వచ్చేస్తున్నాం. ఈ మాయదారి వాన గుడిలో కూడా కాస్త మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. స్వామీజీ కూడా త్వరగా ప్రసంగం ముగించేశారు. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాం. కానీ నువ్వు భోజనం చేసావా లేదా? ఇంకా లేదు మమ్మీ, మీకోసం వెయిట్ చేస్తాలే అంటూ లైన్ కట్ చేశాడు ద్వాపర్. గంధర్వ కోసం చూశాడు. ఆమె గదిలో లేదు, డోర్లో నిలబడింది. వెళ్ళిపోతున్నావేమిటి అడిగాడు. మమ్మీ ఫోన్ కదా, నువ్వు మాట్లాడు, నాతో ఏం పని అంటూ వెక్కిరించి నేడి పిల్లల చెంగున మెట్టు దిగుతూ కింద హాల్లోకి వెళ్ళిపోయింది గంధర్వ. ఆమె అలిగిందని గ్రహించి చిన్నగా నవ్వుకున్నాడు ద్వాపర్. చుట్టిలో తప్పిన గంధర్వ అదర చుంబన మాధుర్యాన్ని తలుచుకుంటూ మరో పెగ్గు విస్కీ లాగించి తను కిందకి బయలుదేరాడు. అతడు కిందికి వచ్చేసరికి డైనింగ్ రూమ్లో గిన్నెల చప్పుడు అవుతోంది. గంధర్వ లోపలుందని అటు పోబోతుండగా ఇంతలో బయట కారు వచ్చి ఆగిన చప్పుడు వినిపించింది.
దాంతో ఇక ఆశ వదులుకున్నాడు. డ్రైవర్ని పంపించేసి ఉమాదేవిని నందినీలు లోనికి వచ్చారు. బయట వర్షం కొంచెం కూడా తగ్గలేదు. గాలి విసురు కూడా అలాగే ఉంది. అంతా కలిసి భోజనానికి కూర్చున్నారు. ద్వాపర త్వరగా భోజనం ముగించి తన గదిలోకి వచ్చేశాడు. గంధర్వ తనను ప్రేమిస్తోందని స్పష్టంగా అవటంతో ఆమె ఊహల్లో తెలిపోతూ నిద్రకు ఉపక్రమించాడు. దానికి తోడు తాగిన విస్కీ తన ప్రభావం చూపటంతో కమ్మగా నిద్రపోయాడు ద్వాపర్. అలా నిద్రపోయిన ద్వాపర్కి అర్ధరాత్రి దాటిన చాలాసేపటికి ఎప్పుడో సడన్గా మెలకువ వచ్చేసింది. సాధారణంగా తెల్లవారితే కానీ తనకు మెలకువ రాదు. ఇప్పుడు మెలకువ రావటం ఏమిటి? టైం చూశాడు. 3 గంటలు కావస్తుంది సమయం. బయట వర్షం జోరు తగ్గింది. చలిగాలి వీస్తోంది. లేచి బెడ్ దిగాడు. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని తాగాడు. అంతలో అతడి చెవులకు సోకింది ఆ శబ్దం. ఎవరో అస్పష్టంగా గొణుగుతున్నారు. గొణగటం కూడా కాదు, అర్థం కాని మంత్రాలేవో ఉచ్చరిస్తున్నారు. ఆడ మగ అర్థం కాని గొంతు కిటికీ గుండా లోనకొస్తుంది. అంటే మేడ మీద ఎవరో ఉన్నారు. వాన జోరు తగ్గడంతో ఆ గొంతు తనకు వినబడుతోంది. అందుకే మెలకువ వచ్చేసింది. ఆ రోజు దీప చెప్పింది అది అబద్ధం కాదు. అది పావురం గొణుగుడు శబ్దం కాదు, మంత్రోచ్చారణ శబ్దమే. మమ్మీ నమ్ముతున్నట్టు నిజంగా అది పార్థసారథి గారి ఆత్మలు కనబడతాయి, మాట్లాడతాయి అనుకోవటం విన్నాడు. తమకు మంచి చేయాలని వచ్చుంటే కనపడటానికి సంకోచం దేనికి? ఆత్మలు మంత్రాలు జరిపిస్తాయా? యంత్రమత్తు దిగిపోయింది. రెయిన్ కోటు హెడ్ ధరించాడు. గ్రాచులేట్ అందుకున్నాడు. తలుపు దగ్గరగా మూసి వరండా చివరకు అడుగులేశాడు. 0 లైట్ కాంతి వరండా వెంట గుడ్డి వెలుగునిస్తోంది. నిశ్శబ్దంగా మెట్లకి పైకి చేరుకున్నాడు. ఇప్పుడు మరింత స్పష్టంగా వినిపిస్తోంది మంత్రోచ్చారణ. అదే సమయంలో తిరిగి వర్షం కూడా జోరందుకుంది. ఆకాశం చక్కటి నల్ల మబ్బులతో అలాగే ఉంది. చిమ్మ చీకటి రాజ్యమేలుతోంది అంతటా. పై మెట్టు మీదే కొద్ది క్షణాలు ఆగి నిశ్చితంగా గమనించాడు. ఆ శబ్దం ఎదురుగా అంత దూరంలో ఉన్న డ్రాయింగ్ రూమ్లో నుంచో గెస్ట్ రూమ్లో నుంచో రావటం లేదు. టెర్రస్ మీద నుంచి వస్తోంది. అక్కడ రూఫ్ గార్డెన్ మధ్యలో తూగుటు ఉయ్యాల ఉంది. ఎవరో ఆ ఉయ్యాల మీద కూర్చొని ఊగుతూ మంత్రజపం చేస్తున్నారు. ఉయ్యాల గొలుసుల కిరికిరా శబ్దాలు వినవస్తున్నాయి. అదేదో అదృశ్య శక్తి కాకుంటే తమ ఇంటి మీదకు పరాయం వాళ్ళు ఎవరు జపం చేశారు. టెర్రస్ మీద ఏం జరుగుతుందో చూడాలంటే మెట్ల వెంట పైకి వెళ్ళక తప్పదు. వెళ్ళటమా, వెనక్కి తిరిగి వెళ్ళిపోవటమా? సహజంగా భయం అంటే ఏమిటో తెలియని వ్యక్తి ద్వాపర్. అలాగని మొండిగా ముందుకు దూసుకుపోయే స్వభావం కూడా కాదు. నిదానించి కానీ అడుగు ముందుకు వేయడు. అందుకే తీవ్రంగా ఆలోచిస్తూ కాసేపు ఉన్న చోటే నిలబడిపోయాడు. వెళితే ఏమవుతుంది? ద్వాపర్కు ముందున్న ప్రధాన ప్రశ్న ఇది. దుష్టశక్తులతో చాలా ప్రమాదం అంటారు, కానీ తమ ఇంట చేరిన శక్తి ఇంతవరకు ఎవరికి అపకారం చేయలేదు, ఉపకారమే చేసింది. అలాంటప్పుడు అదేదో చేస్తుందని సందేహం ఎందుకు? కనబడితే ముఖాముఖి తనెవరో ఎందుకు వచ్చిందో ఏమిటో అడిగి తెలుసుకోవచ్చు కదా. తనకేమన్నా తీరని కోరికలు ఉంటే తీర్చి పంపించేయచ్చు. కానీ తన అంచనా తప్పితే తన ఏకాంత ధ్యానానికి భంగం కలిగించినందుకు ఉగ్రరూపంతో తన మీద దాడి చేస్తే మనిషి అయితే ఎదుర్కోవచ్చు. ఆత్మల్ని ఎదుర్కోవటం తనలాంటి సామాన్యుడికి అసాధ్యం కదా. అయినప్పటికీ ఏం జరుగుతుందో జరగని చూద్దామని నిశ్చయానికి వచ్చేసాడు ద్వాపర్. ఈ మిస్టరీని ఛేదించాలనే పట్టుదల అతన్ని ముందుకే నడిపించింది. ఇక ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయలేదు. జోరందుకున్న జడివానలో హ్యాట్ ముందుకు లాక్కుని చీకట్లో ముందుకు సాగాడు. ఏమాత్రం చప్పుడు కాకుండా పిల్లిలా మెట్ల పైభాగానికి వస్తూ టెర్రస్ మీదకి దృష్టి సారించాడు. కానీ చిమ్మ చీకట్లో కంటికేమీ స్పష్టంగా కనిపించడం లేదు. తూగుటుయ్యాల ఊగుతున్న కిరకిరా చప్పుడు అర్థం కాని మంత్రపఠనం ఇప్పుడు స్పష్టంగా వినగలుగుతున్నాడు. ఉయ్యాల మీద చీకటిగా కలిసిపోతూ జడలు విరబోసుకొని కూర్చున్న ఆకారాన్ని గుర్తించాడు. టార్చ్ ఫోకస్ చేస్తే కానీ తను ఆ రూపాన్ని స్పష్టంగా చూడలేదు. అర్థమైంది. తెలియని భయం, జంకు, సందిగ్ధత, ఉద్వేగం అన్నీ కలిసి సందేహం చేస్తూ కొద్ది క్షణాలు ద్వాపర్ని అక్కడ నిలబడిపోయేలా చేశాయి. చివరి క్షణంలో ఇక తెగించి చకచకా చివరి 4 మెట్లు కూడా ఎక్కేసి టెర్రస్ మీద అడుగులు పెట్టాడు. ద్వాపర్ తూగుటుయ్యాల వైపు ఒక్కో అడుగు వేస్తూ ఎవరక్కడ అని బలంగా గద్దిస్తూ ఒక్కసారిగా టార్చ్ లైట్లు ఫోకస్ చేశాడు. అతడి గొంతు వెనకే టార్చ్ వెలిగింది. మూడు లిప్తుల వ్యవధి కూడా లేదు. ఆకాశ సమయంలోనే ఉయ్యాల మీద ప్రేతాత్మ ఒక్కసారిగా మంత్రజపం నిలిపి తుటిలో బగ్గున మండి అదృశ్యమైంది. ఇది అని చెప్పలేని ఒక నల్లటి భయంకర రూపాన్ని మాత్రం లైట్ వెలిగిన మొదటి క్షణంలో దర్శించగలిగింది
దర్శించగలిగాడు అంతే. తర్వాత కళ్ళు జిగేల్మనే కాంతికి కంటి ముందు ఏముంది కాసేపు కనిపించలేదు. కళ్ళు నిలుముకొని చూసినా ద్వాపర్ని ఆ వికృత రూపం జాడ తెలియలేదు. తూకుటొయ్యాల మీద మాత్రం ముచ్చట గొలిపే తెల్లని పావురం ఒకటి గొణుగుతూ కనిపించింది. ద్వాపర్ టార్చ్ వెలుగులో తనను సమీపించడం చూసి రెక్కలు తపా కొట్టుకుంటూ చివ్వున ఎగిరి చీకట్లోకి జోరువానలో ఎటో ఎగిరిపోయింది అంతే. ఆ తర్వాత టెర్రస్ మీద వాన శబ్దం తప్ప మరే శబ్దము వినరాలేదు. జరిగిన దానికి సాక్షిగా తూగుటొయ్యాలు మాత్రం ఇంకా ఊగుతూనే ఉంది. అయితే ద్వాపర్ సందేహించినట్టు అతడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతడి రాకతో అక్కడి నుంచి తప్పుకుంది ప్రేతాత్మ. దాన్ని స్పష్టంగా చూడలేకపోవటం, పలకరించే అవకాశం లేకపోవటం ద్వాపర్ని నిరాశపరిచింది. వర్షం జోరుగా పడుతూనే ఉంది. తనిక చేయగలిగింది ఏమీ లేదని అర్థం కాగానే వచ్చిన దారిన వెనుతిరిగాడు ద్వాపర్. మెట్లు దిగుతూ నీళ్లు ఓడుతున్న రెయిన్ కోట్ విప్పి దులిపి చేతి మీద వేసుకుని వరండాలో అడుగుపెట్టాడు. 4 అడుగులు నడవకుండానే మరో షాక్తో ఎక్కడి వాడక్కడ ఆగిపోయాడు. ఎదురుగా అంత దూరంలోనే ఉంది తన బెడ్రూమ్. తను పైకి వెళ్ళేటప్పుడు తలుపు దగ్గరగా మూసి వెళ్ళాడు. లైట్ వేయలేదు, కానీ ఇప్పుడు తలుపు బార్లా తెరిచి ఉంది. లోన ట్యూబ్ లైట్ కాంతి వరండాలోకి పడుతోంది. ఈ టైంలో తన గదిలోకి వచ్చింది ఎవరు? మమ్మీ కానీ, చెల్లాయి, నందిని కానీ, గంధర్వ కానీ ఎవరు వచ్చే టైం కాదు. అంతా గాఢనిద్రలో ఉంటారు. ఒకవేళ టెర్రస్ మీద అదృశ్యమైన ఆత్మ కానీ తన గదిలో ప్రవేశింపలేదు కదా. ఈ ఆలోచన రాగానే ద్వాపర గుండెలు ఒకంత వేగంగా కొట్టుకున్నాయి. ఎందుకంటే ఆ వికృత రూపాన్ని మరోసారి చూడాలని తను కోరుకోవటం లేదు. తీవ్రంగా ఆలోచిస్తూ డోర్లో అడుగుపెట్టాడు. ఫ్రంట్ రూమ్ సోఫాల్లో కానీ చైర్స్లో కానీ ఎవరూ కనపడలేదు. బయట వాన చప్పుడు మినహాయిస్తే మరో శబ్దం వినిపించడం లేదు. అవతల బెడ్రూమ్ తలుపు కూడా బార్లా తెరిచే ఉంది, కానీ లైట్ ఆన్ చేయలేదు. నీలిరంగు బెడ్ లైట్ కాంతి గదిలో పచ్చుకుంది. లోన ఎవరున్నప్పటికీ డిస్టర్బ్ చేయటం ద్వాపర్కి ఇష్టం లేదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా గుండె దిట్టపరుచుకుంటూ నేరుగా బెడ్రూమ్ డోర్లో అడుగుపెట్టాడు. అంతలో మధురమైన సంపంగి సువాసనలు గప్పున ద్వాపర్ నాసికను తాకాయి. ఎదురుగా దృశ్యం చూసి శిలా విగ్రహంలా అక్కడే అలాగే నిలబడిపోయాడు. బెడ్రూమ్లో ఉన్నది ఎవరో కాదు, తన మనసు దోచిన అందాల భరిణి గంధర్వ. ఆమె వస్తుందని ఊహించకపోవడంతో ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు ద్వాపర్. తను నిద్రించే డబుల్ కాట్ మీదే ఆమె నిద్రపోతుంది. సిల్క్ లైట్ గాలికి రెపరెపలాడుతుంది. ఆమె ఎదపర్వాల పొంగులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా ఎగసిపడుతూ క్షణాల్లో ద్వాపర్ను మోహపరవశుణ్ణి చేశాయి. అసలు ఆమె నిద్రపోతుందో మెలకుగా ఉందో అర్థం కాలేదు. కానీ వచ్చింది గంధర్వ కావటంతో టెన్షన్ కాస్త తగ్గింది. అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళి రెయిన్ కోటు హ్యాట్ హ్యాంగర్ వేసి ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. ముందు గదిలోకి వెళ్ళాడు. ట్యూబ్ లైట్ కాంతి చూస్తే ఎవరన్నా రావచ్చు. లైట్ ఆపి తలుపు దగ్గరగా మూసాడు. తిరిగి బెడ్రూమ్లోకి వచ్చేసరికి అప్పుడే లేచి కూర్చుంటోంది గంధర్వ. అమ్మయ్య, వచ్చావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు అంది ద్వాపర్ని చూస్తూనే అమాయకంగా. నా సంగతిలా ఉంచు, కంప ముంచేలా ఉన్నావే, ఈ టైంలో వచ్చావేమిటి? ఎదురుగా నిలబడుతూ అడిగాడు. గంధర్వ కొంటెగా నవ్వింది. ఈ టైంలో కాకుంటే అంతా చూస్తుండగా రమ్మంటావా? ముద్దివ్వలేదని చాలా బాధపడి ఉంటావుగా, అందుకే ఇచ్చిపోదామని వస్తే నువ్వు గదిలో లేవు. అందుకని లైట్ ఆన్ చేసి గదిలో నిద్రపోతావా? అదృష్టం బాగుంది, ఎవరూ రాలేదు, లేకపోతే అల్లరైపోయేవాళ్ళం. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు వానలో? ఏం లేదు, టెర్రస్ మీద వింత చప్పులు విని అవేంటో తెలుసుకుందామని చూడ్డానికి వెళ్ళాను. ఏం చూసావు? ఏముంది అక్కడ? ఏం లేదులే. అది కాదు ద్వాపర్, వచ్చిన పని చూడకుండా కబుర్లేమిటి? తెల్లారిపోతుంది. వచ్చింది అందుకే, నువ్వే చూడడం లేదు. గంధర్వ చిలక పలుకులు ద్వాపర్కు నరాలు జివ్వుమనిపించాయి. అయితే నాదే ఆలస్యం అంటావా అంటూ మురిపెంగా ఆమె నడుము చుట్టి మీదకు లాక్కుని కవిగడ బంధిస్తూ గంధర్వ పగడాల అధరాల మీద ముద్దాడాడు. గంధర్వ అతడి ఛాతీని చుట్టేస్తూ ఎగబడి ముద్దులిచ్చింది. తమకంతో ఇరువురు బెడ్ మీద ఉరిగిపోయారు. ఒకరికొకరు కౌగిలి కుంపట్లో చలి కాచుకుంటూ ముద్దుల వేడిలోని హాయిని అనుభవించారు. యవ్వన మాధుర్యాన్ని మనసారా తనివి తీరా ఆస్వాదిస్తూ అలసి బత్తుగా సోలిపోయారు. మగతనిద్ర లాంటి ఒక సుషుప్తావస్థలో చాలాసేపు ఉండిపోయాడు ద్వాపర్. అంతలో పున్నమి వెందన వంటి చల్లని వెలుగు రేకులు కళ్ళ మీద సోకటంతో చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. అంతే, అవాక్కవుతూ అదిరిపడి లేచి కూర్చున్నాడు. తనెవరు? ఎక్కడున్నాడు? ఏం జరిగింది? ఏది అర్థం కాని స్థితిలో అయోమయంగా చూశాడు. ఎందుకంటే ఇప్పుడు తనున్నది తన పడగ్గది కాదు, తమ భవంతి కాదు, అసలు అది
ఏ ప్రదేశం ఎక్కడుందో కూడా అర్థం కాక కాసేపు చిత్తభ్రమ ఏర్పడినట్టు చూస్తుండిపోయాడు. అది ఒక అందమైన ఉద్యానవనం. ఆ వనాంతర భాగంలో చంద్రశిలా నిర్మితమైన ఒక మణిమండపం. ఆ మండపం మధ్యలో నయన మనోహరమైన ఒక పసిడి హంసతూలికా తల్పం. ఆ తల్పం మీద ద్వాపర్. అచ్చట సూర్యుడు కనిపించడం లేదు. ఎటు చూసినా వెండిని ధిక్కరించే ధవళకాంతులు కనిపిస్తున్నాయి. ఉద్యానవనం ఒక చివర అద్భుతమైన సౌధం ఒకటి కనిపిస్తుంది. ఉద్యానవనంలోని తగులతల వెంట విచిత్రమైన అనేక సుగంధ పుష్పాలు పరిమళాలు వెదజల్లుతున్నాయి. వాటి ఫలాలను జీవితంలో ఎన్నడూ చూసిన గుర్తులేదు. వృక్షశాఖల వెంట అనేక పక్షులు కిలకిలా రావాలతో సందడి చేస్తున్నాయి. పంచవన్నెల రామచిలుకలు అనేకం ఉన్నాయి. ఇది స్వప్నమా, భ్రాంతియా, కల్పనయా? తను ఎక్కడున్నాడు? గంధర్వ ఎక్కడ? ఆమె ఎక్కడో లేదు. సమీపంలోనే కూర్చుని అగచేయంత ఉన్న స్వర్ణ పుష్పాలతో అందంగా మాల కడుతోంది. ఆమె దుస్తుల తీరు ద్వాపర్ని విభ్రాంతికి గురి చేసింది. బొడ్డు దిగువకు చిరకుచ్చెళ్ళు వేసి నడుంకి వడ్డాణం, మెడలో హారాలతో అనేక స్వర్ణాభరణాలు, కరకంకణాదులు ధరించి జలతారు మేని ముసుగులో ఒక అప్సరాంగనలా ఉంది. అంతే. తన దుస్తులు తీరు మారిపోయింది. చక్కటి తెల్ల పువ్వు లాంటి పంచ కట్టుకొని భుజాన ఉత్తరీయం స్వర్ణాభరణాలంకృతుడై జానపద కథానాయకుల్లా ఉన్నాడు. ద్వాపర్కి ఏమీ అర్థం కాక అయోమయంగా గంధర్వ వంక చూశాడు. ఆమె క్రీగంట చూసి చిలిపిగా నవ్వింది. అదే కుంటి నవ్వు. గంధర్వ? ఆశ్చర్యం నుండి తేరుకుంటూ పించాడు. ఎవరు స్వామి గంధర్వ? కనులు విచిత్రంగా తిప్పుతూ ప్రశ్నించింది ఆమె. మరోసారి విభ్రాంతి చెందాడు ద్వాపర్. నీ పేరు గంధర్వ కదా? అడిగాడు. కాదు. ఎవరు నీవు? నా నామధేయము చిత్రాంగద. మరి నా పేరు మరచితివా? నీ నామధేయము నీలవర్ణుడు. నీలవర్ణుడు? అవును, నీవు నీలవర్ణుడివి. ద్వాపర్ని కదా? అదెవరు స్వామి? ఇప్పుడు మనం ఎక్కడున్నాము? అయ్యో, ఏమైనది స్వామి? గాఢసురత క్రీడల దేవి నిద్రించిన పిమ్మట మీ మతి ఇట్లా చలించినదేమి? మనము గంధర్వులము. ఇది గంధర్వలోకము. మనం ఇప్పుడు మన ఉద్యానవనం మండలి మణిమండపమున ఉంటిమి. అదో కన్పట్టు ధవళ సౌధము మన ఈ నివాసము. కానీ అంటూ లేచి వచ్చి పక్కన కూర్చున్నది చిత్రాంగద. కట్టిన పుష్పమాలను అతని కంఠసీమను అలంకరించి గోముగా కళల్లోకి చూసింది. నిద్రావస్థ ఎందు స్వప్నమును గాంచి తీరా ప్రియా? ఏమా స్వప్న వృత్తాంతము అని అడిగింది. ఏమని చెప్పాలి? చిత్తభ్రమ ఏర్పడినట్టుంది ద్వాపర్కి. ఏది కలో ఏది నిజమో తెలుసుకోలేకపోతున్నాడు. తను ద్వాపర కాదా? తన పేరు నీలవర్ణుడా? ఈమె గంధర్వ కాదా? చిత్రాంగదయను గంధర్వ నెలత. ఏది స్వప్నము? తను ద్వాపరగా ఉండి గంధర్వ పరిచయం స్వప్నమా? లేక ఈ గంధర్వ లోకమున ఈ చిత్రాంగద ఇది స్వప్నమా? ఏం జరిగింది? ఏమిటి మాయ? అతడి ఆలోచనలు ఓ కొలిక్కి రాకముందే చిత్రాంగద అతడిని వెనక్కి తోసి మీదకు వాలుతూ ప్రేమగా చెంపలు నిమిరి అదరాలు ముద్దాడింది. తన్మయంతో అతడి కనులు అరమూతలు పడ్డాయి. తిరిగి గాఢ సుషుప్తావస్థ. అంతలో ఎవరో తనను పిలుస్తున్న పిలుపు కర్ణాకర్ణిగా చెవులకు సోకింది. ద్వాపర్ అనే పిలుస్తున్నారు. గంధర్వలోకంలో తనను నీలివర్ణుడని పిలవకుండా ద్వాపర్ అని పిలుస్తున్నది ఎవరు? చట్టున కళ్ళు తెరిచాడు. అంతే. మరో షాక్తో అచేతనుడైపోయాడు. చూస్తే ఏముంది? తను గాంచిన అందమైన గంధర్వ లోకం లేదు, ఉద్యానవనం లేదు, హంసతూలికా తల్పం లేదు, పక్కన అచ్చుగుద్దినట్టు గంధర్వలా ఉన్న చిత్రాంగద లేదు, ఆమె తన మెడను అలంకరించిన దివ్య పుష్పమాలిక లేదు. గదిలో నీలిరంగు బెడ్లైట్ అలా ఇంకా వెలుగుతూనే ఉంది. బయట బాగా తెల్లారిపోయినట్టుంది. వెలుగు రేకులు పడగదిలోకి ప్రసరిస్తున్నాయి. కమ్మటి కాఫీ వాసన ముక్కుపుటాలను తాకుతుంది. అంతే. ఇంతసేపు తను స్వప్నలోకంలో విహరించాడా? రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి గుర్తొస్తుండగా ఉలికిపాటు చెందుతూ దిగ్గున లేచి కూర్చున్నాడు. ఎదురుగా గంధర్వ ఉదయమే స్నానం చేసినట్టుంది. బొట్టు పెట్టుకుని చక్కగా సాంప్రదాయ చీరకట్టులో కడిగిన ముత్యంలా మెరిసిపోతుంది. వదులుగా జడ వేసుకుని జడలో గులాబీ తురిమింది. మక్కెల మీద చీర కట్టడంలో ఆమె నాభిషేపు, మక్కెల నునుపు, సన్నటి నడుము కోవెల శిల్పాన్ని తలపిస్తున్నాయి. సందేహం లేదు, తను చూసిన గంధర్వకాంత చిత్రాంగద ఈ గంధర్వ ఒకలానే ఉన్నారు. బతిపోయినట్టు ఆమెనే చూస్తున్నాడు.
ట్రేలో పగులు చిమ్ముతున్న అందమైన కాఫీ కప్పుతో నిలబడింది గంధర్వ. ద్వాపర్ లేవటం చూసి నవ్వుతూ, అమ్మయ్య లేచావా? ఎంత పెంచినా లేవకుంటే ఈ పూటకి లేవనుకున్నాను. ఏమిటంత ముద్దు నిద్ర అంటూ ట్రేని టీపా మీద ఉంచింది. బెడ్ దిగాడు ద్వాపర్. చేతికి అందిస్తున్న కాఫీ కప్పుని తిరిగి ట్రేలో ఉంచి గంధర్వను నిశ్చితంగా చూశాడు. గంధర్వ, రాత్రి నువ్వు నా గదిలోకి వచ్చావు కదూ అడిగాడు. విస్తుపోయి అమాయకంగా చూసింది గంధర్వ. నేనా? నీ గదిలోక? నేనెప్పుడు వచ్చాను? కలగన్నావా అంది రాగం తీస్తూ. నిజం చెప్పు, నువ్వు వచ్చావు. ఎప్పుడు? రాత్రి 3 గంటలకి. లేదు, కావాలంటే నందిని అడుగు. నాతో పాటు టీవీ చూస్తూ నా బెడ్ మీదే నిద్రపోయింది. అమ్మో, దాని తోపులు భరించలేక ఇద్దరి మధ్య 2 తలదిళ్ళు అడ్డం పెట్టేశాను తెలుసా. నువ్వేదో కలగన్నావు అంతే, నిజంగా రాలేదా? అదేగా చెప్తున్నాను. ఏమైందేమిటి? రాత్రంతా వాన పడుతూనే ఉందిగా. అవును, తెల్లవారే ముందు నిలిచినట్టుంది. ఆమెతో వాదించి ఇక ప్రయోజనం లేదని అర్థమైంది ద్వాపర్కి. గబగబా అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళాడు. రాత్రి జరిగింది యథార్థమైతే తను హ్యాంగర్కు వేసిన రెయిన్ కోటు, హ్యాటు సాక్ష్యం చెబుతాయి. అవి అక్కడే ఉండాలి. కానీ ఆశ్చర్యం, అవి అక్కడ లేవు. తిరిగి వచ్చి చూస్తే వార్డ్రోబ్లో భద్రంగా హ్యాంగర్కు వేలాడుతున్నాయి. తడిసిన గాయాలే ఎక్కడా లేవు. కానీ ఏమిటిది? అంతా మాయగా ఉంది. జరిగింది కలో నిజమో అర్థం కావటం లేదే. ద్వాపర్కి పిచ్చి పడినట్టుంది. ఈ మిస్టరీ విడితే కానీ మనశ్శాంతి లభించేట్టు లేదు. రాత్రి తను టెర్రస్ మీదకి వెళ్ళాడు. జడల ఆత్మని చూశాడు. అది బగ్గున మండింది. తెల్లని పావురంగా మారి ఎగిరిపోయింది. కిందికి వచ్చేసరికి తన బెడ్ మీద గంధర్వ నిద్రపోతుంది. అంతా తనకు స్పష్టంగా గుర్తుంది. అదంతా కరెంటే నమ్మలేకపోతున్నాడు. బెడ్ మీదకు పరిగెత్తాడు. టెర్రస్ మీద చూశాడు. తొగుటుయ్యాల మీద కాసేపు కూర్చున్నాడు. రాత్రి జరిగింది యథార్థమని చెప్పడానికి ఒక సాక్ష్యం కూడా లభించలేదు. తిరిగి గదిలోకి వచ్చేసరికి అతడి కోసమే దిగాలుగా కూర్చునింది గంధర్వ. ఏమైంది ద్వాపర్? ఎందుకలా ఉన్నావు? కాఫీ అందిస్తూ అడిగింది. ఈసారి కాఫీ కప్పు అందుకున్నాడు ద్వాపర్. కాఫీ తాగుతున్నా అవే ఆలోచనలు. జరిగింది స్వప్నం అంటే నమ్మలేకపోతున్నాడు. రాత్రి గంధర్వను ముద్దాడాక ఒక పారవస్యంలో కళ్ళు మూసి తెరిచేసరికి గంధర్వలోకపు ఉద్యానవనంలో ఉన్నాడు. ఇప్పుడు కూడా గంధర్వను ముద్దాడితే తిరిగి గంధర్వలోకం కనిపిస్తుందా? ద్వాపర్లో చిలిపి ఆలోచన కలిగింది. సగం తాగిన కాఫీ కప్పును ట్రేలో ఉంచాడు. చటుక్కున్న గంధర్వ నడుము పుచ్చుకుని దగ్గరగా లాక్కున్నాడు. గంధర్వ తత్తరపడుతూ, ద్వాపర్ ఏం చేస్తున్నావు అంది. రాత్రి మిస్ అయింది, ఇప్పుడు తీసుకుంటాను. కౌగిలి బిగించి కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. నీకు సిగ్గులేదు? పట్టపగలు ఏమిటిది? ఎవరన్నా చూస్తారు. వదులు, తప్పించుకోబోయింది వదలలేదు. ద్వాపర్ బిగి కౌగడ ప్రియమార ఆమె అదరాలను చిమ్మించాడు. అంతవరకు పెట్టి చూపిన గంధర్వ చేతులతో అతడి మెడని చుట్టేస్తూ మోవి అందించింది. నూనెవెచ్చని ముద్దుల మాధుర్యాన్ని చవి చూశారు. ఇంతలో అన్నయ్య అంటూ నందిని వస్తున్న పిలుపు వినిపించింది. అంతే, అదిరిపడి విడిపోయారు ఇద్దరు. ఏమీ తెలియనట్టు కాఫీ మగ్గు అందుకున్నాడు ద్వాపర్. తత్తరపడుతూ కాస్త ఎడంగా జరిగి నిలబడింది గంధర్వ. చిలిపిగా నవ్వింది. అయితే ద్వాపర్ సందేహించినట్టు గంధర్వ ముద్దులో అతడి గంధర్వలోకమేదీ కనిపించలేదు. కావాలంటే నందిని అడగమన్నావు కదా, రాణి అడుగుతాను అన్నాడు ద్వాపర్. ఏమిటి అడుగుతావా? అడిగితే నా మీద ఒట్టే. నీ మాట నిజమనుకొని నేను నీ గదికి వచ్చానని అది నన్ను నాట పట్టిస్తుంది తెలుసా అంది చురుగా పంతో గంధర్వ. ఇంతలో సరాసరి లోనికి వచ్చేసింది నందిని. అన్నయ్య లేచావా? ఏమైంది నీకు ఈరోజు ఇంత మొద్దు నిద్రపోయావు అని అడిగింది వస్తూనే. నందిని సరి లేచా కదా, గోడ చేయకు అంటూ కాఫీ ముగించి కప్పుని ట్రేలో ఉంచి ట్రేని గంధర్వకి అందించాడు. గోల నాది కాదు, ఆ పాండుగాడి గోల భరించలేకపోతున్నాను. ఆ సంగతి చెప్పాలని 3 సార్లు వచ్చి పిలిచినా నువ్వు లేవలేదు. వాడికి బుద్ధి చెప్తావా లేదా అంటూ సీరియస్గా అడిగింది నందిని. పాండు అంటే రవీంద్ర కొడుకు. గంధర్వ ట్రే తీసుకొని వెళ్ళిపోయింది. ఏంటట వాడి గోల? క్యాజువల్గా అడిగాడు ద్వాపర్. ఏంటంటే ఏం చెప్పను, ప్రేమిస్తావా లేదా, పెళ్లి చేసుకుంటావా లేదా అని వెంటబడి సదాయిస్తున్నాడు. నా కారుని ఫాలో అవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వదలటం లేదు. కాలేజీ గేటు ముందు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వివరించింది నందిని. ఓపిక్గా విన్నాడు ద్వాపర్. ఓకేరా నందు, నువ్వు చెప్పేది అర్థమవుతోంది. ఆ పాండుగాడు ఒక రోగ్, ఆ సంగతి నాకు తెలుసు. అలాగని ఆవేశపడి ఇప్పుడు నేను వెళ్ళి ఆ పాండుకి బుద్ధి చెప్పాననుకో, తన మీద కోపంతో తన కొడుకుని అల్లరి చేస్తున్నామని ఆ రవీంద్ర మన గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తాడు. అది కాదన్నయ్యా.
ఏం కాదురా పిచ్చి చల్లాయి, ఆలోచించు. మురికి కుక్కలు కరమ్మంటారు, వాడు దీది కుక్క అనుకో, మురిగి మురిగి వాడైపోతాడు. నీకు తెలుసుగా, నేను కల్పించుకుంటే ఎలా ఉంటుందో. జీవితంలో లేచి ఇక ఆడపిల్ల వెంట పడలేడు. కాస్త ఓపిక పట్టు, దీనికి ఏదో పరిష్కారం ఆలోచించి చేస్తాను, డోంట్ వరీ అంటూ చెల్లెలకి నచ్చజెప్పి పంపించేశాడు ద్వాపర్. ద్వాపర్ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి 9 దాటిన సమయం. మబ్బులు అలాగే నగరం మీద నిలిచి ఉండటంతో సూర్యుడు కనిపించడం లేదు. అలాగని వర్షం కూడా లేదు. వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంది. అసలు ఈరోజు ఆఫీస్కి వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఇంట్లో ఉంటే రాత్రి జ్ఞాపకాలు వెంటాడి మనశ్శాంతి లేకుండా చేస్తాయని భయం వేసింది. అందుకే టిఫిన్ కాఫీ తీసుకోగానే ఆఫీస్కి బయలుదేరారు. గంధర్వ కోసం చూశాడు. పెరటి గుమ్మంలో నందినితో పాటు కూర్చొని ఇద్దరు గోరింటాకు పెట్టుకుంటున్నారు. నందిని చూడకుండా చిలిపిగా నవ్వుతూ చేయి ఊపి టాటా చెప్పింది గంధర్వ. ద్వాపర్ తను చేయి ఊపి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం ఇంటికి ఆలస్యంగా భోజనానికి వచ్చాడు ద్వాపర్. ఇక్కడ బయటికి వెళ్ళలేదు. భోంచేసి 1 గంట నిద్రపోయి లేచేసరికి సాయంత్రం 4 గంటలు దాటింది సమయం. వాతావరణం ఆహ్లాదభరితంగా ఉండటంతో బయట నాన్నలో 2 చైర్లు టీపాయ్ వేయించుకున్నాడు. ఉదయం నుంచి న్యూస్ పేపర్ చూడలేదు. ప్రశాంతంగా పేపర్ తిరిగేస్తూ కూర్చున్నాడు. ఉదయం ఎలా ఉందో వాతావరణం ఇప్పుడు అలాగే ఉంది. ఎండలేదు. ఇప్పుడు అలాగే ఉంది. ఎండలేదు. జివ్వున చలిగాలి వీస్తోంది. అంతలో బైక్ ఒకటి గేట్ దాటి లోనకు రావటం గమనించి పేపర్లోంచి తలెత్తేట్టు చూశాడు. వస్తోంది ఎవరో కాదు, తన ఫ్రెండ్ జాగ్రత్త. చాలా రోజుల తర్వాత వాడు సడన్గా ఇలా రావటం అదృశ్యం ఆశ్చర్యమే కాదు, సంతోషం కూడా కలిగించింది. ద్వాపర్ని చూసి నవ్వుతూ చేయి ఊపాడు చారుదత్. పోర్టికోలో బైక్ ఉంచి, ఏరా చారుదత్త, ఏ వసంతసేన వెంట పడుతున్నావేంటి ఈ మధ్య? మరీ నల్లపూసవైపోతున్నావు నవ్వుతూ అడిగాడు ద్వాపర్. ఊరుకోరా బాబు, పెళ్ళయ్యాక అవన్నీ వదిలేసాగా. పనుండి రామచంద్రాపురం వెళ్ళాను, తిరిగి వస్తుంటే నువ్వు గుర్తొచ్చావు ఇక్కడ అన్నాడు దరహాసంతో చారుదత్. ద్వాపర్ ఫ్రెండ్స్ సర్కిల్లో చారుదత్ చాలా పాతవాడు. హై స్కూల్ నుంచి కాలేజీ వరకు వదలకుండా తన క్లాస్మేట్గా ఉంటూ వచ్చాడు. వ్యాపార రంగంలో పేరు మోసిన వైశ్య కుటుంబానికి చెందినవాడు చారుదత్. భోజన ప్రియుడు, అమితంగా మాట్లాడే స్వభావం. అమ్మాయిలంటే పిచ్చి. ఏదో కొంటె పని చేసి వాళ్ళ చేత తిట్లు తినటం సరదా. ఇలా తన స్వభావానికి వ్యతిరేకమైనప్పటికీ చదువులో తనలాగే బెస్ట్ స్టూడెంట్. ధైర్య సాహసాలు ఎక్కువే. ముఖ్యంగా దయ్యాలు, ఆత్మల మీద అస్సలు నమ్మకం లేని వ్యక్తి. స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఇలా ఏకీభవించే కొన్ని గుణాలు తమని స్నేహితులుగా బంధించి ఉంచాయి. వ్యాపారాల్లో స్థిరపడినప్పటికీ స్నేహం అలాగే కొనసాగుతోంది. వాళ్ళ ఇంట్లో తనకి ఎంత స్వతంత్రం ఉందో తమ ఇంట్లోనూ వాడికి అంత స్వతంత్రం ఉంది. తన తల్లి ఉమాదేవికి భోజన ప్రియులంటే ఇష్టం. అందుకే వీడు వచ్చాడంటే ఏదో ఒకటి వండి కడుపు నిండా తినిపించకుండా పంపదు. నందిని వీడిని చూస్తే చాలు, మమ్మీ బాతు అన్నయ్య వచ్చాడే అంటూ ఉడికించేది. ఎందుకంటే వీడి నడకే బాతు నడకలా ఉంటుంది. మరి చెప్పరా, వ్యాపారం ఎలా ఉంది? బిజీ అనుకుంటాను. అంతా బాగున్నారు కదా? పేపర్ మడిచి పక్కన పెడుతూ అడిగాడు ద్వాపర్. అరే ద్వాపర్, నీకన్నా బిజీ కాదులేరా బాబు, అంతా బాగున్నారు. నీకో సంగతి చెప్పనా? ఇటు వస్తే పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయి కదా, అందుకే వచ్చాను అన్నాడు చారుదత్. అదేమిటి పుణ్యం పురుషార్థం? అవునరా, నేను చూడడం పుణ్యం. ఆంటీ మంచి టిఫిన్ పెడుతుందిగా, అది పురుషార్థం అంటూ ఫక్కుని నవ్వాడు. తెలుసు, నీ తిండిలో కొంచెం కూడా మార్పు లేదని నీ ఒళ్ళు చూస్తే అర్థమైపోతోంది. వేడి ఉప్మా పెసరట్టు ఇప్పుడే తిని వచ్చాను. వెళ్ళి నువ్వు తినగా, ఈ లోపల పేపర్ చూస్తుంటాను. మనిద్దరికి టీ ఇక్కడికే పంపించమను అన్నాడు ద్వాపర్. పెసరట్టు ఉప్మానా? మరి చెప్పవేంట్రా బాబు అంటూ లేచి గబగబా ఇంట్లోకి వెళ్ళాడు చారుదత్. పేపర్ మొత్తం చదివి మడిచి పక్కన పెట్టి కాసేపటికి బ్రేవ్ మనితేపు వచ్చి కూర్చున్నాడు చారుదత్. అబ్బా, పెసరట్టు ఉప్మాతో పాటు 1 డజన్ గారెలు. అదిరిందిరా ద్వాపర్, వచ్చినందుకు అద్భుతమైన టిఫిన్ దొరికింది. ఇంతకీ నాదో డౌట్రా అన్నాడు చారుదత్. దాచుకోవడం ఎందుకు? ఆ డౌట్ ఏదో బయటపడేయి, తెలిస్తే చెప్తాను అన్నాడు నవ్వుతూ ద్వాపర్. నీకు తెలియకుండా ఉంటుందా ఏంటి కానీ, ఎవరా అమ్మాయి? వీనస్లా ఉందిరా బాబు. కాదు, రొమాంటిక్ వల్కనోలా ఉంది. ఏమందంగా బాబు, కళ్ళు చెతిరిపోయాయి. అసలు మానవ కన్య, గంధర్వ కన్య నందిని వెంట ఉంది. కొంపదీసి నీ కాబోయే. ఆగాగు అంటూ చారుదత్ మాటల్ని మధ్యలోనే ఖండించాడు ద్వాపర్. అతిగా ఆలోచించుకు. ఆ అమ్మాయి పేరు గంధర్వ, చుట్టాలమ్మాయి. 4 రోజులుండి వెళ్ళిపోతుంది అంతే అన్నాడు.
అంతేనా? నేనేదేదో ఊహించేశాను కదరా. పోనీ నీ పెళ్ళెప్పుడో అదైనా చెప్పరా బాబు. మన సర్కిల్లో ఇంకా బ్యాచిలర్గా మిగిలిపోయింది నువ్వే. మన వాళ్ళు నలుగురు కలిస్తే చాలు నీ పెళ్లి గురించే చర్చ. సర్లేరా, టైం వస్తే అదే జరుగుతుంది. కానీ ఇంతకీ టీ చెప్పావా లేదా? చెప్పారా బాబు, అదో వచ్చేస్తుంది అంటూ న్యూస్ పేపర్ అందుకున్నాడు చారుదత్. రత్తాలు ట్రేలో ఫ్లాస్కు 2 కప్పులు తెచ్చింది. టీ పోసి చెరో కప్పు అందించి ఫ్లాస్క్ అక్కడే ఉంచి వెళ్ళిపోయింది. చారుదత్ కొద్దిగా టీ తాగి కప్పు పక్క నుంచి పేపర్ చూడడంలో మునిగిపోయాడు. ద్వాపర్ తన కప్పు ఖాళీ చేసి ట్రేలో ఉంచాడు. చారుదత్ని చూస్తూ, ఏరా, ఆత్మలు, దయ్యాలు వీటి మీద నీ అభిప్రాయం ఇంకా అలాగే ఉందా? ఏమన్నా మారిందా? క్యాజువల్గా అడిగాడు. ఎలా మారుతుంది? పేపర్లోంచి తలెత్తి చూస్తూ అడిగాడు చారుదత్. ఆత్మలు, దయ్యాలు అంతా ట్రాష్. అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను. అభిప్రాయం మారాలంటే కంటికి కనపడాలి. ఏది ఒక్కటైనా కనపడిందా? మనలోని భయమే మనల్ని భ్రమింపజేసి మోసం చేస్తుంది. అయినా ఈ హైటెక్ రోజుల్లో వాటి గురించే మర్చిపోయారు జనం. అవును, ఉన్నట్టుండి ఈ టాపిక్ ఎందుకు తెచ్చావు అని అడిగాడు అనుమానంగా. ఏం లేదు, ఒకప్పుడు నేను నీలా ఆలోచించిన వాడినే కదా, కానీ ఇప్పుడు వాటిని నమ్ముతున్నాను. అది ట్రాష్ కాదు, ఆత్మలు, దయ్యాలు ఉన్నాయి. ఉన్నాయా? అవును ఉన్నాయి. ఎక్కడో కాదు, ఇక్కడే మా ఇంట్లోనే ఒక ఆత్మ తిరుగుతోంది. ఏది, దయ్యంగానా భూతంగానా అంటూ ఫక్కున్నవాడు చారుదత్. చెప్పేది వినరా? ఏం వినాలి? అమ్మో దయ్యం ఆ చెట్టుకి నిలబడింది. వామ్మో భూతం జడలు విరబోసుకొని మన వైపే వచ్చేస్తుంది అంటూ భయం నటిస్తూ ఎక్కిరింపుగా అటు ఇటు దూకి తిరిగి కుర్చీలో కూలబడి ఫెళఫెళా నవ్వాడు చారుదత్. అతన్ని చూస్తుంటే తమ డ్రైవర్ ముత్తయ్యను బూజుకర్ర బాదిన సంఘటన ద్వాపర కళ్ళ ముందు మెదిలింది. వాడు ఇలాగే ఆత్మల గురించి ఎక్స్ట్రాలు పోయాడు. చారుదత్ నవ్వాపుకుంటూ ద్వాపర్ని చూశాడు. లేకపోతే ఏంట్రా నీ మాటలు? ఈ రోజుల్లో బుద్ధిన వాడెవడైనా నమ్మే విషయమైనా ఇది? ఇంతమంది తిరుగుతున్న అందమైన మీ ఇంట్లో దయ్యం తిరుగుతుందా? ఏది, నా ముందుకు రమ్మని చెప్తాను, అంతా మీ భ్రమ అన్నాడు. ఇక ఏం చెప్పినా చారుదత్ నమ్మడని గ్రహించి, అంతేనంటావా? ఏమో మా భ్రమేనేమో అన్నాడు రాజీకొస్తున్న ధోరణిలో ద్వాపర్. ఇంకా ఏమో ఏంటిరా బాబు, ఖచ్చితంగా అది మీ భ్రమే, సందేహమే లేదు. నాకు తెలిసిన పెద్ద ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడులే, ఆయన అంతే, ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి అంటాడు. ఎన్నో ప్రయోగాలు చేసి పుస్తకాలు కూడా వ్రాశాడు. పైగా రీసెర్చ్ స్కాలర్. మరి ఆయనకి పిచ్చేమిటో అర్థం కాదు, కానీ వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి పెద్ద ఆయన. టైంపాస్కి ఎప్పుడన్నా వెళ్ళి కాసేపు ఆయన వద్ద కూర్చొని వస్తుంటాను. అయినా నాకు విషయం అర్థం కావటం లేదురా. ఏ విషయం? ప్రస్తుతం ఈ స్పీడ్ యుగంలో ప్రేమ, దోమ అంటూ పరుగులు తీసి మన యూత్ దారి తప్పుతోందా, లేక మన పెద్దల్లో వచ్చిన మార్పే నేటి యూత్ని దారి మళ్ళిస్తోందా? అర్థం కావటం లేదు. పేపర్లో ఈ ప్రకటన చూసావా? ఏ ప్రకటనరా? ఇదో ఫ్రంట్ పేజీ బాటంలో బాక్స్ ఐటమ్. నువ్వే చూడు అంటూ పేపర్ అందించాడు చారుదత్. ద్వాపర్ చదివాడు. అమ్మా బేబీ, నువ్వు ప్రేమించిన వాడు ఎలాంటి వాడైనా కానీ మీ పెళ్ళి వైభవంగా జరిపించే పూచీ నాది. అబ్బాయిని తీసుకుని వెంటనే ఇంటికొచ్చే తల్లి. చెల్లాయి నీకోసం బెంగ పెట్టుకుంది. త్వరగా రండి, మీకోసం ఎదురు చూస్తుంటాం. ఇట్లు మీ బాబాయ్ బద్రీనాథ్ ప్రసాద్. అడ్రస్ ఇవ్వకుండా ఇచ్చిన బోడి ప్రకటన అది. బహుశా అడ్రస్ ఇస్తే పరుగు పోతుందని ఇవ్వలేదేమో, కానీ ఆ ప్రకటనలో తప్పేమిటో అర్థం కాలేదు. అదే అడిగాడు. ఇందులో తప్పేంట్రా అంటూ. తప్పు కాదా? ప్రేమించుకున్నామంటే ససేమిరా అని 1,00,000 వంకలు చెప్పి ప్రేమికుల్ని విడదీయాలని చూస్తారు. వాళ్ళు లేచిపోతే లబోదిబోమని ఇదో ఇలా ప్రకటనలు ఇస్తారు. నేను చెప్పేదేమంటే, ఈ బేబీ ఎవరో కానీ లేచిపోయి పెళ్లి చేసుకుని ఎక్కడో కాపురం చేసుకుంటూ హాయిగా ఉంటుంది. ఈ బాబాయ్ గాడు మీరు ఇంటికి రండమ్మా పెళ్లి చేస్తామంటూ ఇప్పుడు ప్రకటన ఇవ్వడం హాస్యాస్పదంగా లేదు? డామిట్. చారుదత్ మాటలు ఇంకా పూర్తి కాలేదు. ఇంతలో ఎవరో సాచి పెట్టి కొట్టినట్టు అతడి చెంప చెళ్ళు మంది. బిత్తరపోయి ద్వాపర్ వంక చూశాడు. నా విశ్లేషణ నచ్చకపోతే నోటితో చెప్పొచ్చు కదా, ఇలా కొట్టేశావేంట్రా అడిగాడు. చప్పుడైతే విన్నాను, కానీ కొట్టింది నేను కాదు అన్నాడు ద్వాపర్. తనకి అర్థమైపోయింది డ్రైవర్ ముత్తయ్యకు జరిగిన అనుభవం లాంటిదే ఇప్పుడు చారుదత్కి ఎదురు కానుందని. ఇక్కడ మనిద్దరమే ఉన్నాం, నువ్వు కొట్టకపోతే ఎవరు కొడతారు? నిష్ఠూరంగా అడిగాడు చారుదత్. అర్థం చేసుకోరా, ఆపరా బాబు, చెప్పేది వినరా అంటే వినకుండా ఆత్మల గురించి నోటుకొచ్చింది వాగావు. వదిలేయి, ఇక ఆ టాపిక్ వదిలేయి అన్నాడు ద్వాపర్. లేదు, నువ్వు నన్ను ఏం మార్చలేవు. మనసులో ఏదో ఉంచుకునే నువ్వు నన్ను కొట్టావు. ఈసారి చారుదత్ రెండో చెంప కూడా చెల్లున మోగింది. బాధతో అమ్మో అంటూ చెంపలు రుద్దుకుంటూ తెల్లబోయి చూశాడు. ఎందుకంటే తను చూస్తూనే ఉన్నాడు. కొట్టింది ద్వాపర్ కాదు, పక్కన ఎవరూ లేరు. మరి కొట్టింది ఎవరు?
ద్వాపర చెప్పినట్టు ఇక్కడ తిరుగుతున్న ప్రేతాత్మ ఈ ఆలోచన రాగానే అంత ధైర్యస్తుడు కూడా గుండె దడదడలాడుతుండగా ఉలికిపడి లేచి నిలబడ్డాడు. అరచేతులు చెమటలు పట్టేశాయి. ఇంతలో టీపా మీది న్యూస్ పేపర్ నుంచి బగ్గున పొగ మంటలు లేచాయి. తానుగా అంటుకుంది పేపర్. అదిరిపడి 2 అడుగులు వెనక్కి దూకాడు శారదత్. చూస్తుండగానే పేపర్లో కొంత భాగం బగ్గున మండి ఆగిపోయింది. విచిత్రం. హద్దు పెట్టినట్టు బాక్స్ ఐటంలోని ప్రకటన వరకే తగలబడి మిగిలిన పేపర్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇది ఎలా సాధ్యం? అంటుకుంటే పేపర్ మొత్తం కాలి బూడిద కావాలి కదా. పిచ్చి పట్టినట్టు ద్వాపర వంక చూశాడు శారదత్. ఏమిట్రా ఈ మాయ? పక్కన మనిషి లేకుండానే నా చెంపలు టపాకాయల్లా మోగాయి. పేపర్ హద్దు గీచినట్టు ప్రకటన వరకు తగలబడింది. నాకు నరాలు షేక్ అవుతున్నాయి. ప్రశాంతంగా కూర్చున్నావు, నీకేమీ అనిపించడం లేదా? పొడారిన గొంతును తడి చేసుకుంటూ అడిగాడు. అందులో అనిపించడానికి ఏముందిరా? అంతా నీ భ్రమ. అవునరా, నువ్వే చెప్పావుగా, ఆత్మలు దయ్యాలంతా భ్రమని. కొంపదీసి ఇక్కడ ఆత్మ ఇదంతా చేస్తుంది అనుకుంటున్నావా అన్నాడు చిన్నగా నవ్వుతూ ద్వాపర్. శారదత్ ఏదో చెప్పబోతూ మాట గొంతులోనే మింగేశాడు. ఎందుకంటే తను సగం తాగి టీపా మీద ఉంచిన టీ కప్పు తానుగా గాల్లోకి లేస్తుంది. కళ్ళు పత్తికాయల్లా చేసుకుని విభ్రాంతులై చూస్తున్నాడు శారదత్. గాల్లోకి లేచిన కప్పు ఒక పక్కకు ఒరిగి తన వైపే కదులుతోంది. అది తన ముఖాన టీ కొట్టాలని చూస్తోందా? ఓరి దేవుడు అనుకుంటూ ఓ దండం పెట్టేశాడు. ప్లీజ్, బుద్ధి తక్కువే వాగాను, నన్ను వదిలేయండి ఆత్మగారు. ఆత్మలు ఉన్నాయని ఒప్పుకుంటాను. టీ పోసి నా బట్టలు పాడు చేసి పరువు తీయొద్దు. నవ్వుతావేంట్రా ద్వాపర్, చెప్పరా బాబు అంటూ 4 అడుగులు దూరంగా జరిగాడు. అతడి ప్రార్థనకి తృప్తి పడిందో ఏమో కానీ గాల్లోకి లేచిన టీ కప్పు తిరిగి యథాస్థానం చేరుకుంది. తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు శారదత్. అతడికి బాగా అర్థమైంది. ఇది మాయ కాదు, మంత్రం కాదు, ట్రిక్కు అంతకన్నా కాదు. ఏదో అదృశ్య శక్తి ఇదంతా చేస్తోంది. అదే ఆత్మ అనుకుంటే తప్పేముంది? ద్వాపర్ మాటలు నిజమే. కళ్ళాగా చూశాక చెంపదెబ్బలు తిన్నాక కూడా నమ్మకుండా ఎలా ఉంటాడు? కానీ తిరిగి కూర్చోవడానికి ధైర్యం చాలేదు శారదత్కు. ఏంట్రా ద్వాపర్, మీ ఇంట్లో ఇలా ఆత్మ తిరుగుతుంటే మీకెవరికి భయం వేయటం లేదా? ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అని అడిగాడు. ద్వాపర్ అతడి భుజం మీద చేయేసి, ఇంతవరకు మా ఇంట్లో ఎవరికి అపకారం చేయలేదు, పైగా ఉపకారాలే చేసింది. ఇక భయం దేనికి? అలవాటు పడిపోయాం. కాదంటే ఈ ఆత్మ ఎవరన్నది క్లియర్గా అర్థం కావటం లేదు. ఎందుకు మా ఇంట చేరిందో తెలియదు. చూద్దాం. ఎనీవే సారీరా, జరిగిన దానికి వెరీ వెరీ సారీ అన్నాడు నొచ్చుకుంటూ. సారీ ఎందుకు లేరా, ఇలా జరిగింది కాబట్టి ఆత్మల ఉనికి నిజమని నాకు అర్థమైంది. డోంట్ వరీ, ఓ పని చెయ్యి, వీలు చూసుకొని ఫోన్ చేసి నా దగ్గరకు రా. నేను తీసుకెళ్ళి ప్రొఫెసర్ గారికి పరిచయం చేస్తాను. ఈ విషయంలో నీకు ఆయన సాయపడగలడనుకుంటాను. ఇక నేను వెళతాను. ఇంకాసేపు ఉంటే ఏం జరుగుతుందో ఏంటో అంటూ కంగారుగా బయలుదేరాడు శారదత్. అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు ద్వాపర్. సాగనంపటం కోసం తను బయలుదేరాడు. కానీ ద్వాపర్ కోసం చూడకుండా బెదురుతూ వడివడిగా ముందుకెళ్ళాడు శారదత్. 15 అడుగులు ఇలా వేసాడో లేడో అంతలో దగ్గరలోని మామిడి చెట్టుపై కొమ్మ ఒకటి ఫెళఫెళబాటంతో పెద్ద శబ్దం చేస్తూ విరిగి దబ్బున శారదత్ దారికి అడ్డంగా పడింది. అదిరిపడి వెనక్కి దూకాడు శారదత్. గుండెలు టక్టగా కొట్టుకున్నాయి. క్షణమాగితే ఆ కొమ్మ తన నెత్తిన పడేదని తలుచుకోగానే అతడి ఒళ్ళంతా చలిజ్వరం వచ్చినట్టు అయిపోయింది. దుస్తులు చెమటలతో తడిసిపోయాయి. అంతే, అతడే కాదు, ఈసారి ద్వాపర కూడా కంగు తిన్నాడు. 10 మంది పట్టి వంచినా విరగని కొమ్మ తానుగా విరిగిపడ్డమంటే ఆ ఆత్మశక్తి ఎంత బలమైందో ఊహించుకోవచ్చు. ఎందుకైనా మంచిదని శారదత్ చేయి పుచ్చుకుని తన ముందునకొస్తూ బైక్ వద్దకు తీసుకెళ్ళాడు ద్వాపర్. అప్పటికీ భయం నుంచి కాస్త తేరుకొని పొడిగా నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు శారదత్. నేను చెప్పింది మర్చిపోకరా, ఓసారి ప్రొఫెసర్ని కలవటం మంచిది అంటూ హెచ్చరించి బైక్ను పోనిచ్చాడు. అతని కంగారు చూసి నవ్వుకున్నాడు ద్వాపర్. ఏమిట్రా అంత చప్పుడైంది? మామిడి కొమ్మ విరిగి పడ్డమేమిటి? శారదత్ అప్పుడే వెళ్ళిపోతున్నాడు. ఏమైంది? పిలపిలా శబ్దం విని పోర్టికోలోకి వచ్చిన ఉమాదేవి వరచింది. ఏం లేదనే మమ్మీ, పుచ్చిన కొమ్మ విరిగి పడిందంతే. శారదత్కి ఏదో అర్జెంట్ పని ఉందట, వెళ్ళిపోయాడు అని సర్ది చెప్పి తల్లిని లోనకు పంపించేసి వచ్చి తిరిగి లాన్లో కుర్చీలో కూర్చున్నాడు. జరిగిన దాని గురించి చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. శారదత్ చెప్పినట్టు ఓసారి ఆ ప్రొఫెసర్ని కలిసి మాట్లాడితే మంచిదనిపించింది. ఆలోచనల మధ్య ఎప్పుడు చీకటి పడిందో కూడా ద్వాపర్ గమనించలేదు. మిగతా కథ 4వ భాగంలోనండి.